మంచిది. సమయం ఇచ్చిన యొక్క దేవుని కొందనాలు. ప్రేమతో మీ మధ్యకు ఆహ్వానించిన స్థానిక సంఘ కపరి గారు, పాస్టర్ అష్కప్ప గారికి, వారి కుటుంబానికి, దేవుని సేవకులు రాజు గారికి, వేదికటువంటి సేవకులు, కుడిచినటువంటి పెద్దలు, విశ్వాసులు, ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ ఆపరేటటువంటి మిత్రులు, మీ అందరికీ పేరు పేరిన మన ప్రభుని యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను వందనాలు పెట్టినా మీరు వందనాలు పెట్టలా. అది ఇది కనపడి దాంట్లో అన్నట్టు అనుకున్నట్టున్నారు, చూపు తగ్గింది అనుకున్నట్టున్నారు. కాబట్టి నాకు దేవుడు మహాకృప చేత చూపు చివరి దాకా కనపడుతుంది. మా అమ్మకి 85 సంవత్సరాల దాకా చూపు తగ్గల. కాబట్టి ఆ రక్త సంబంధం నాకు కూడా గట్టిగా చూపు మాత్రం తగ్గదు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృప చేత మీ మధ్యకు దేవుని యొక్క వాక్యం అందించే భాగ్యం అందించేటువంటి దేవాతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ తడువు చేయక దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మాత్రం నాకు చక్కగా సిలువ ఆకారంలో కూర్చున్నారు. మీరు మాత్రం సభ మాత్రం సిలువలాగా ఉంది. నన్ను సిలువ బాకండి, మీకు దండం. చక్కగా కూర్చుని ఉన్నారు. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవదూతల్లాగా ఆకారం చూస్తే మాత్రం సిలువ ఆకారంలో దేవుడు ఖచ్చితంగా ఇలాంటి సిలువ అభిషేకము ఈ రాత్రి మనందరి మీద బలముగా దిగవచ్చునుగాక. కొంచెం మెల్లిగా అన్న జనం వస్తారేమో అనండి, పెద్దగా ఆమెనని. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. అవకాశం ఉన్నటువంటి వారు బైబిల్ గ్రంథం చదివేటువంటి అవకాశం ఉన్నటువంటి వారు, దగ్గర ఉన్నటువంటి వారు తీయండి, మిగిలినటువంటి వారు తీసి మీరు నోట్లో చదవండి. ఒకరు మాత్రం పెద్దగా చదవండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం, 30వ వచనం వరకు. అవకాశం ఉన్నటువంటి వారు ఒకళ్ళు మైక్లో చదవండి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. చదువమ్మా. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమును విత్తితివి గదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను అనండి. నేను అడిగితేనే అమ్మ అన్నం పెట్టినట్టుగా నేను అంటేనే అంతా లేవకుండా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన ఏకీవించండి. చదివినటువంటి వాక్య భాగంలోంచి పరలోకం అటువంటి దేవునికి అభిషేకం మన మీదకు దిగివచ్చి మనతో మాట్లాడినట్టుగాను అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, మనుషులు మాట్లాడితే మనుషుడు వినడ ప్రభువా, జీవమైనటువంటిదా ప్రభా, నీ మాటకు నా తల్లి బండలు సైతం బద్దలవుది కనుక నాయన రాత్రి నాతో మాట్లాడమని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభుని యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాము. నా ప్రభువా, పరిశుద్ధాత్మ ప్రేరణతో నా ప్రభా, మీ దాసులను ప్రభా మీరు ప్రేరేపించిన తల్లి సమస్త కోడికలు సమకూర్చి జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. ఇంతవరకు జరిగినటువంటి ప్రభా కోడికలు మహిమకరంగా మార్చుకున్నారు నాయన. ఈ దినము కూడా పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడారయ్యా. ఆ కాలం మందు పుట్టిన నాకు మీ సువార్తను ప్రకటించే భాగ్యం అనుగ్రహించినందుకే రుణస్తుని శిరస్సు వంచి నీ పాదాలు తాకుతున్నానా. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, ప్రాణాత్మ శరీరములు మలిన మంటిన వాడిని కలువరి శిలులోని కుమారుడు మా ప్రభుని యేసుక్రీస్తు చెందించిన రక్తములో మరొకసారి కడగమని ప్రార్థన చేస్తున్నాం. మీ మాట ప్రభా నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే భావాలు అందించండి. ఈ వాక్యం ధరని ప్రజలకు దగ్గర వండి, అది వాక్యం ధరని ప్రజలను మీరు దగ్గర చేసుకుని మహిమ మీరు పొందుకొనొచ్చు. ఆశీర్వాదం అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్ అనండి. పూర్వకాలంలో మనకు బావులు ఉండేయండి. దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు దేవుని యొక్క మాటకు స్పందిస్తూ ఉంటే నాకు చెప్పాలనిపిస్తూ ఉంటుంది. కొత్తగా దండి అలా భయపెట్టారనుకోండి, నాకు భయం వేస్తూ ఉంటుంది కదా. ఆల్రెడీ 2-3 సార్లు వచ్చిన పాస్టర్ గారు అనుకోండి, మీరు అందరూ పరిచయం ఉంటారు కాబట్టి కాస్త ధైర్యంగా చెప్తాను. ఇప్పుడు కొత్తగా వచ్చారనుకోండి, మీరు చూపుతా నాకు భయపెట్టాలని చూస్తున్నారు, నాకు భయపడి చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సరేనా? ఒక రోజున పూర్వకాలంలో బావులు ఉన్నటువంటి దినాలలో ఆ బావుల్లో వచ్చి నీళ్ళు తోడటాకని మన సహోదరి వెళ్ళింది. మీరు అందరూ బావులు అంటే గుర్తున్నాయండి? అమ్మ గుర్తుంటే తలకాయలు ఓపండి, గుర్తు లేకపోతే ఒక యూతుకు ఎక్స్ప్రెషన్ మొహాన్ని కొట్టండి. సరే, బావులు గుర్తుండే. ఆ బావులో నీళ్ళు తోడకపోతే ఒక బకెట్తో వేసి నీళ్ళు తోడింది.
తోడుగానే అందులో నుంచి ఒక కప్పు బయటకు వచ్చిందండి. అప్పుడు దాకా బావిలో ఉన్న కప్ప ఏమో బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన కప్పను చూసి ఒక్కసారి ఇసురు బయట అయ్యి బాబు ఏం చెప్పేసి పడేసిందని ఆ కప్ప కింద బయటపడి అప్పుడు దాకా బావిలో ఉండి వచ్చిన కప్ప బాహ్య ప్రపంచాన్ని చూసుకునే దరకల్లా అలాగూ చూస్తూ ఉంది. తేరిపారు చూసి ఆశ్చర్యంగా ఇంకా గెంతుకుంటా ఆ బయటకు వచ్చినటువంటి ఆ కప్ప ఒక చెరువు దగ్గరకు పోయిందండి. ఆ చెరువు కాడకు పోతే చాలా కప్పలు కనపడుతున్నాయి చెరువులో. వాటన్నిటిని చూసుకుని అక్క, బావా, వదినా మీరు అందరూ ఎంతమంది ఉండారంటారా, నేను ఎన్నాళ్ళు ఒక్కదాన్ని బావిలో ఉండాలంటే ఆ కప్పలన్నీ దీన్ని చూసి చెట్ట అన్నాడు. బెక్క మనకి కొత్తగా వచ్చినట్టుంది, మన మధ్య మన సంగతి తెలియదు దీనికి అనుకుంటా ఇది చూస్తూ ఉన్నాయి. ఈ లోపల మెల్లిగా కప్ప ఒక బండ కిందకి వెళ్ళిందండి. ఈలోపు చాకల వారు బట్టలు తీసుకుని వచ్చి షోయ్ అన్నది. అంతేనా బట్టలు ఉతికేదమ్మా? అదేనా ఇంకేమన్నా ఇంక లాంగ్వేజ్ అని మారుదా కారంచేడులో లేదుగా, ఎక్కడైనా అదే లాంగ్వేజ్గా షోయ్ అనొచ్చు సార్. ఏమండి షోయ్ అనే మాట లేకపోతే కనీసం కండవ కూడా పైకి లేకపోదు, అన్నల మీద ఒంటికాల మీద పోతారు మళ్ళీ. ఏమండి ఇలా తీసుకుని బండకేసి బాగినప్పుడల్లా ఆ బండ కింద కప్ప ఉంది కదండి, వీళ్ళు షోయ్ దెబ్బపడినప్పుడు అయ్యి బాబో అని చెప్పి చూస్తావు. ఈ దెబ్బకి కప్ప ఉనికి పడతా ఉందండి. ఎదురుగా ఉన్నటువంటి కప్పను చూసింది. అలాగే ఏమి కదలా మెదలకుండా ఉంటే ఈ కప్ప వాటి దగ్గరకు వచ్చి అంటుంది, వదినా, అక్క, బావా ఏంటి మీకేం అనిపించలేదా అని అడిగిందంట. ఏమండి వాళ్ళు అన్నారంట, ఒరే ఆడట్టాగే పోతాడులేరా అన్నాడంట. ఏం అర్థమైంది చెప్పండి? అవన్నీ ముదురు కప్పలు దెబ్బలకు బాగా అలవాటు పడి ఉండే కదండి. అందుకని ఎన్ని దెబ్బలు కొట్టినా స్పందించలా. ఇదేమో కొత్తగా వచ్చిన లేత కప్ప కదండి, దెబ్బకి స్పందిస్తూ ఉందన్నమాట. అంటే దీన్ని బట్టి మాకు తెలియని ప్రకటన గ్రంథం, మాకు తెలియని ఆది కాండం అంటే ముదురు కప్పలు, మాకు అన్నీ తెలుసుకున్న ముదురు కప్పలు అయితే వాక్యానికి స్పందించబాకండి. వాక్యం నేర్చుకునే లేత కప్పలు అయితే వాక్యానికి స్పందించి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అర్థమైంది ముదురు కప్పలో లేత కప్పలు అండి. వాక్యం చెబుతూ ఉంటే బాగా చూస్తూ ఉండదు, భయపెట్ట. దేవుని యొక్క వాక్యానికి ప్రతి మాట నేర్చుకునేటువంటి వరకు స్పందిస్తూ ఉండాలి. సరేనా? ఇక చక్కగా స్పందిస్తారు. ఇక అందరూ ఇంచుమించుగా అంతా లేత కప్పలే కనపడుతున్నారు. అందరూ లేత కప్పలాగా ప్రతి మాట నేర్చుకుని ప్రయత్నం చేద్దాం. మంచిది. చదివినటువంటి వాక్య భాగంలో నుంచి సర్వోన్నతమైన దేవుడు ఈ భూమి మీదకి మనిషి రూపంలోనికి వచ్చి 33 సంవత్సరాలు యేసును నామధేయులు ధరించుకుని సువార్తను ప్రకటించి, పరలోక రాజ్యవార్తను ప్రకటించి, ముష్కర మూకల చేత అన్యాయంగా తీర్పు తీర్చబడి శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మరణమును సమాధిని బద్దలు కొట్టి తిరిగి లేచారు. ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన వారందరినీ తీసుకుపోవటానికి పరలోకానికి వెళ్ళి ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. కాబట్టి విశ్వసించిన వారందరూ చప్పట్లు కొట్టి దేవుడిని కనపరచండి. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు, పరలోక రాజ్యాన్ని గురించి చెబుతూ ఉన్నప్పుడు ఆయన అనేకమైనటువంటి ఉపమానాలతో వాక్యాలు బోధించారండి. ఆయన వాక్యం ఉన్నది ఉపమానము లేక ఏమీ ఆయన బోధించలేదు అని అన్నారు. యేసు ప్రభు అనేక ఉపమానాలు చెప్పారు. మొత్తం ఆ ఉపమానాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయండి. 4 సువార్తల్లో యేసు ప్రభు చెప్పిన ఉపమానాలు ఉన్నాయి కదా. మొత్తం ఎన్ని ఉపమానాలు చెప్పారండి? అయిపోయింది. డ్వాక్రా గ్రూప్ ఏ. యేసుక్రీస్తు జస్ట్ గుర్తు చేసుకోండి. ఏం ఫలితలేవు లేదు, మేము మార్కులు వేయదు, కానీ మేము జస్ట్ గుర్తు చేసుకోండి. మొత్తం వీళ్ళు డ్వాక్రా గ్రూప్ ఏ గ్రూప్ అనమాట. తర్వాత సలోమి గ్రూప్, ఆ టీంకి ఇద్దాం. ఆ తర్వాత యెహోషువ టీం వెనకాల కూర్చున్న అన్నలకి ఇద్దాం. తర్వాత ఆడియన్స్ ఛాన్స్ ఇద్దాం. ఫస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన ఉపమానాలు మొత్తం 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలు మొత్తం ఎన్ని ఉపమానాలు చెప్పారు? ఛాన్స్ అందుకే మీకు ఇచ్చాం. మీరు పప్పులు ఉడికినట్టే ఆలకిస్తారు. అసలు ఆ లీటర్ బాబు మొత్తం పప్పులు ఉడికేసి నువ్వే చెప్పంటారా? రైట్. మేము పరిస్థితిని గుర్తు తెచ్చుకోండి. ఈసారి ఇంతకంటే లెక్క వేయాల్సిన అవసరం లేదు. లెక్క వేస్తేనే పరలోకం వచ్చేది కాదులేండి, కొంచెం ఆలోచనాత్మకంగా ఉంటుందని ఉద్దేశం చెప్పాను. మీకు ఈసారి లెక్క పెట్టండి. మొత్తం 4 సువార్తల్లో 39 ఉపమానాలు ఉంటాయి. కొన్ని ఉపమానాలు, ఒకే ఉపమానము 3 సార్లు ఉంటుంది. కొన్ని ఉపమానాలు 2 సార్లు చెప్పబడి, కొన్ని ఒకసారి చెప్పబడింది. మెట్టుకు 4 సువార్తలు కలిపి 39 ఉపమానాలు యేసు ప్రభు వారు పరలోక రాజ్యం చెప్పుకుంటూ వచ్చారండి. 39 ఎందుకు చెప్పారు అంటే దాని గురించి చెప్తే ఇలా ఓకే తెల్లవారుదు కాబట్టి మూలవాక్యం మర్చిపోతాం. అందుకని దాని దేవుని చిత్తమైతే నన్ను విలటం ఇది ఆక్రమణకు ఆహారం కాకపోతే ఈసారి ఇచ్చినప్పుడు 39 ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే విషయాన్ని చెప్తాను. కానీ ఇప్పుడు మాత్రం ఆ 39 ఉపమానాలలో ఒక ఉపమానం మనం ఈరోజు చదువుకున్నాము. ఆ ఉపమానం గురించి కొద్ది నిమిషాలు సుమారుగా 4-5 గంటలు చెప్పాల్సినటువంటి ఉపమానము నేను పెందల కాడే 3 అవజేయడానికి ప్రయత్నం చేస్తాను. సరేనండి? ప్రయత్నమేనండి. నేను ఉంటాను 4 గంటన్నారు ఎవరు ఇక చెప్తా కూడా సంఘం వెనకాల చెత్త పడతా ఉంటుంది.
అందుకని అంతసేపు చెప్పను, కానీ మీకు అనుకూలంగా ఉన్నంత వరకు మనకు అందులో కావాల్సిన ఈ రాత్రి కాలము ఎంతవరకు అంశం కావాలో అంత అంశాన్ని తీసుకుని మాట్లాడటానికి మనము దేవుని విషయంలో ఏమి ఈ ఉపమానం నేర్చుకోవాలనే విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చదవండి, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన 39 ఉపమానాల్లో ఒక ఉపమానము మరియు ఆయన పరలోక రాజ్యం గురించి చెప్తూ మీరు చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము అక్కడ రాసి ఉంది 24వ వచనం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తిదివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని. ఇప్పుడు మీ తలలో పైకి ఎత్తుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నారండి. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఉపమానం చెప్తారంటే నేను చెప్పేటువంటి విషయాలు ఒక మాట చెప్తాను. యేసు ప్రభువు ఉపమానాలు ఎందుకు చెప్పవలసి వచ్చిందో చెప్పి ఇప్పుడు మనందరూ కూడా వాడుక భాషలో కూడా మీరు చాలా మంది వాడే భాషలో కూడా ఉపమాన భాషలే వాడతారు. అలంకార భాష, ఉపమాన భాషలు మనం ఎక్కువగా వాడతాం. అనగా ఉపమాన అలంకార భాషలు చెప్తానండి. అనగా అలంకార భాషలు, ఉపమాన భాషలు అంటే ఒకరి మీద పెట్టి ఇంకోటి చెప్పటం అండి. అంతెందుకు రెగ్యులర్గా మనం వాడే భాష కూడా ఉపమాన భాష వాడతారు. మీకు జస్ట్ గుర్తు చేస్తాను. ఉపమాన భాష అంటే ఎలా ఉండదో గుర్తు రావాలి కదండి. ఎవరన్నా ఏమండి కంటికి కనబడిన కుక్కను పట్టుకుని దిక్కుమనికి ఒక కొత్త కంప్యూటర్ తిరుగుతుంది అన్నారనుకోండి, తిట్టింది కుక్కన మాటి పంపుకొచ్చేవాడిని నేరుగా తిట్టలేక కుక్కను పెట్టి తిడతారనమాట. దిక్కుమని కొత్తకేది వచ్చి తరగలు వెళ్తారా లెక్క అనుకుని వెళ్ళిపోతుంది. మ్యాటర్ అర్థమైపోతుంది. ఇంకా ఎక్కువ ఇలాంటి సామెతలు ఉపమానాలు ఎవరు వాడతారు తెలుసా అండి? అత్త కోడలు చూసుకోవాలి. అత్తగారి కనుక కోడలు గారికి ఇద్దరు కోపం వచ్చేది నేరుగా తిట్టుకోరండి. ఏమండి అత్త అంటే రే కళ్ళు పోయినా అంటే వాళ్ళ మనవని పట్టుకుని వీడికి అర్థం కాక నాయన మేము చూస్తూ ఉంటాడు. మ్యాటర్ అసలు రీచ్ అయ్యింది. ఆ కోడలకు రే నీకే పోయినరా అంటుంది. ఎవరిని? ఈడేమో వాళ్ళ అమ్మ ఇంకా వీళ్ళ నాయనమ్మ ఇంకా. ఎందుకంటే మ్యాటర్ అర్థం కాదు. వీడు మధ్యలో ఉపమానం అన్నమాట. అర్థమైందా? వీడిని అలంకారంగా పెట్టుకుని వీళ్ళిద్దరు మాత్రం డైలాగులు చెప్తా ఉంటారు. మ్యాటర్ ఎందుకంటే డైరెక్ట్గా ఎవడో దొరకకూడదు. ఇప్పుడు ఇంటికాడికి వచ్చి ఎవరన్నా ఏంటమ్మా వెళ్ళి మొత్తం నన్ను తిడతాను, నేను తిట్టానా నా మనవడిని అనుకోకూడదు అసలు అనుకోండి. అర్థమైందండి? అంటే తిట్టాలి, ఎదుటోడికి అర్థం కాకూడదు. మరి ఏంటి అనుకుంటున్నారు? ఇలా సామెతలన్నీ ఉపమానాలన్నీ మనం వాడుకోవడానికి, ఎదుటోడి తిట్టడానికో ఎదుటోడి శపించడానికో వాడేమేమో. అక్క తమ్ముడు చెల్లి వినండి, తరతరాల మానవ జాతి సంఘక్షేమాభివృద్ధి కొరకు మన తండ్రి ప్రభు ఆ రోజు ఉపమాన భాషలో చెప్పాడు. అర్థమైతే చప్పట్లు కొట్టండి, అర్థం కాపని కొట్టండి పడుతుంది. కాబట్టి అలాంటి ఉపమాన భాష ఏంటంటే అలంకార భాష, ఒకళ్ళ మీద పెట్టి ఇంకొకరు చెప్పడం అనమాట. త్వరగా మనకు వాక్యం అర్థమవుతూ ఉంటుందండి. అందుకని ఈ ఉపమాన భాష చెప్పబడిన కొన్ని విషయాలు చూద్దాం. మరియు పరలోక రాజ్యం గురించి మీకు ఎలా చెప్పాలి అని యేసుప్రభు అంటాడు. ఒక మనుష్యుడు కొన్ని విత్తనములు తీసుకుని పొలములో జల్లినట్టండి. ఆ విత్తనాలు ఏంటివి? గోధుమ గింజలను రాయబడి ఉంది. గోధుమ గింజలు తీసుకుని ఒక మనుషులు ఉన్నారు. ఆ మనుషులు వెళ్ళి ఒక పొలములో గోధుమ గింజలు జల్లిన తర్వాత అక్కడ కొంతమంది మనుషులు పిలిపించారండి. వచ్చి అన్నాడు, బాబు ఇట్లా అన్నాడు. అయ్యేటన్నాడు, ఇదిగో మేము ఇక్కడ గోధుమ గింజలు జల్లాను, నువ్వు జాగ్రత్తగా కాపలా కాస్తా ఉండండి అని చెప్తే, సరే ప్రభువా మేము చూసుకుంటాం, నీకు ఎందుకు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అన్నారు. అక్కడ ఒక పొలములో గోధుమ గింజలు జల్లి ఉన్నాయి. గుర్తుపెట్టుకుని బాగా జాగ్రత్తగా చివరి అప్పగింతల కార్యక్రమం ఉంటుంది. సరేనండి? ఇలా గోధుమ గింజలను చల్లి ఒక యజమానుడు ఆ దాసులకు అప్పచెప్పాడు. ఆ పని వాళ్ళందరికీ తల ఒక పొలం అప్పచెప్పాడు. మేము చూసుకున్న ప్రభు ఇక నీకు ఎందుకు నువ్వు వెళ్ళన్నారు. ఇక వాళ్ళ కంటికి రెప్పలాగా పగలనక ఎండనక వాననక మంచునక పొలాన్ని కాచుకుంటా ఉంటే నీళ్లు పెడుతూ ఉన్నారు, ఎరువు వేస్తూ ఉన్నారు, చక్కగా ఏపుగా పంట పెరుగుతూ ఉంది. ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరిగిందండి. ఎలాగంటే గోధుమ గింజలు ఎదుగుతూ ఉండగా ఒకసారిగా ఈ పొలంలో ఉన్నటువంటి దాసులు చూస్తే గోధుమ గింజల మధ్యలో ఏం పెరిగినాయండి? గురుగులు కనపడ్డాయంట. నిజానికి ఆ పొలంలో జల్లిందేంటి చెప్పాలి? గోధుమలు జల్లారు. ఏం పెరగాలి? గోధుమలే పెరగాలి. కానీ ఏం పెరిగినాయి? ఇప్పుడు గురుగులు పెరిగినాయి. వీళ్ళకి అర్థం కాల. ఆశ్చర్యపోయారు. ఒకళ్ళు మోసే యాకోబు ఏంట్రా మరి మన యజమానులు మనకి ఏం జల్లి వెళ్ళాడు? గోధుమ జల్లాడు. ఆ సంగతి నాకు తెలుసు.
మరి ఇప్పుడేంటి గురువులు ఎక్కడి నుంచి వచ్చినాయిరా అంటే నాకు అర్థం కావట్లేదురా అంటారు. నిజమేనండి. ఆత్మ సమటమైన దేవుని సంఘములో పరిశుద్ధులు మాత్రమే ఉండవచ్చాడు. క్రైస్తవ సార్వత్రిక సంఘాల్లో పాడు చేసే పాపిష్టి గురువులు దేవుని సంఘాల్లోకి ఎలా వచ్చారు? దేవుని సంఘాలు నిర్వీర్యం చేసే రాజకీయ నాయకులు దేవుని సంఘాల్లో రాజ్యం ఎలా పరిపాలన చేస్తున్నారు? తాగుబోతుల చేతిలో దేవుని సంఘాలు ఎందుకు ఇచ్చారు? నీచమైన దౌర్భాగ్యం జీవితాల చేతుల్లోకి దేవుని సంఘాన్ని ఎలా వెళ్ళిపోయినాయి? దేవుని సంఘాన్ని పరిపాలించవలసిన ఎవరు? పరిశుద్ధులు. లోకంలోంచి శాపంలోంచి పాపం నుంచి విడిపించబడి పరిశుద్ధమైన దేవుని ఆత్మహత్య నడిపించవలసిన సంఘాల్లో పాపిష్టి గురువులు రాజ్యం అంటున్నాయి. లోక సమటమైన రాజకీయాల దేవుని సంఘాలు ముడిపెట్టి పార్టీల పేరు మీద దేవుని సంఘాలు మొక్కలు చేస్తున్నారు. ఎలా వచ్చినాయి అర్థం కాకుండా పని వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు అప్పగించబడి సంఘాన్ని మేము బాగానే చూసుకున్నావు, మరి పురుగులు ఎలా వచ్చినా అర్థం కావట్లేదు అయ్యా అని వీళ్ళలో వాళ్ళు తచ్చిన పడి ఒక పని చేద్దాంరా, ఇదంతా ఎందుకు మన యజమాని దగ్గరికి వెళ్దాం, ఉన్న సమస్య ఏంటని చెబుదాం అని ఈ పని వాళ్ళందరూ కలిసి పోయారు. అయ్యా నీవు అప్పుడు వచ్చి మంచి గోధుమలు జల్లావు కదా, జల్లాను అయ్యా, మరి ఇప్పుడు గోధుమల మధ్యలో పురుగులు ఎలా వచ్చినాయి అని అడిగారండి. అప్పుడు యజమానుడు ఏమని చెప్పాడండి, అక్కడ న్యాయంగా చూస్తాను, నేను మత్తయి సువార్తను రాసుకున్నాను నుదుటి మీద ఏమన్నా అక్కడ చూసి చెప్పండి. ఇది శత్రువు చేసిన పని. ఎవరు చేసిన పని? ఇది శత్రువు చేసిన పని అన్నాడు. ఎప్పుడు అక్క ఇది శత్రువు చేసిన పని అని అంటే యజమానుడికి అర్థమైంది మ్యాటర్ ఏంటో. ఆత్మ సమటబడి క్రైస్తవ సార్వత్రిక సంఘములో పరిశుద్ధుల మధ్యలోకి పాపిష్టమైనటువంటి గురుగులు ఎలాగ వచ్చినాయో యజమానుడికి తెలిసింది, ఆయనకు అర్థమైపోయింది. ఆయన అంటాడు ఇది శత్రువు చేసిన పని అని అన్నాడు. శత్రువా? ఎవరు ప్రభువా? ఎవరు ప్రభువా? ఆడెప్పుడు వచ్చాడు ప్రభువా? మేము సంఘాన్ని బాగానే కాశారా? ఎప్పుడో తెలుసా? శత్రువు ఎప్పుడు వచ్చాడు తెలుసా? చదువుతాను, ఎప్పుడు వచ్చాడు రాసి ఉంది. మనుషులు నిద్రించుచుండగా. చెప్పండి ఎప్పుడండి? మనుషులు నిద్రించుచుండగా వారి శత్రువు వచ్చి గోధుమల మధ్యలో పురుగులను విత్తిపోయినన్నాడు. అంటే చెప్పండి ఎప్పుడండి? తల్లి ఎన్న అక్క జాగ్రత్తగా వినండి. శత్రువైన సాతాను పొచ్చి ఉన్నాడు. ఎక్కడో తెలుసా? పరిశుద్ధపడినటువంటి దేవుని యొక్క విత్తనములు మంచి విశ్వాసం నాటబడే సంఘాల్లో శత్రువైన సాతాను ఏం చేస్తారంటే చక్కగా జోగు నిండా పట్టుకున్నాడు. గురుగుల్ని పట్టుకుని ఇలాగ తిరుగు చూస్తా ఉన్నారు. సేవకులు ఏం చేస్తున్నామంటే మేము పొలాలను చక్కగా చూసుకుంటున్నాం, కాపలా కాసుకుంటున్నాం. ఎప్పుడో మంచి నిద్ర వచ్చి అన్నాం, కరెక్ట్గా నిద్రపోయేప్పుడు వస్తున్నాడు, ఇట్ట జల్లి ఏమి ఎరగకుండా వెళ్ళిపోతాడు. అర్థమైందా? అంటే శత్రువు ఎవరు చేసి? శత్రువు అంటే ఎవరండి? తల్లి అన్నాక ఈ భూమి మీద క్రైస్తవ సార్వత్రిక సంఘంలో ఎవరికెవరు శత్రువు కాదండి. లోదున సంఘమైనా, పెంతుకో సంఘమైనా, రక్షణ సైన్యమైనా, సెవెంత్ అడ్వెంటిస్ట్ అయినా, ఏ సంఘమైనా, యేసు రక్తముల కడగబడిన ప్రతి ఒక్కరము అన్నదమ్ములమే. ఏ భేదము లేదు. 5 రకాలుగా ఉన్నప్పటికీ ఒక చేతికే ఉన్నట్టుగా సంఘం యేసు క్రీస్తు ప్రభు యొక్క సంఘం ఉన్నటువంటి మనందరం కూడా ఆయన శరీరం అయి ఉన్నాం. కాబట్టి ఇక్కడ శత్రువు ఏ సంఘానికి ఏ సంఘం శత్రువు కాదండి, ఒకటే. అన్ని సంఘానికి కలిపి ఒకే ఒక ఉమ్మడి శత్రువు ఉన్నాడు, వాడి పేరు సాతాను. సాతాను శత్రువు ఏం చేస్తారంటే మనుషుడు ఎప్పుడు నిద్రపోతారా అని చూస్తున్నారండి. మనుషులు నిద్రించుతుండగా ఏమని రాసిందండి? మనుషులు నిద్రించుతుండగా వారి శత్రువు వచ్చి గోధుమల మధ్యలో పురుగులను నాటిపోయాడు. తల్లి నా మాటనండి, మీరు కనుక నిద్రపోతే ఈ రాత్రి వినండి, జాగ్రత్తగా ఎట్టున్నారా? లోక సమటం నిద్ర పోవద్దని చెప్పలేదండి, అక్కడ రాసి ఉంది మనుషుడు ఎప్పుడైతే నిద్రపోతాడో గురుగులు విత్తబడతాయి అంట. అర్థమైంది? ఇప్పుడు నీ ఇంట్లో గురుగులు ఎందుకు వచ్చినాయి అంటే నువ్వు నిద్రపోతుంటే గురుగులు వచ్చినాయి. నా సంఘంలో గురుగులు ఎలాగ వచ్చినాయి అంటే అక్కడ దేవుడే చెప్తున్నాడు, అయ్యా పరిశుద్ధమైనటువంటి సంఘంలోనికి పాపిష్టి గురుగులు ఎలాగ వచ్చినాయి అంటే అక్కడ రాశారు మనుషులు నిద్రించుచుండగా అని రాశారు. ఇప్పుడు దీన్ని బట్టి మీ అందరికి ఒక విషయం అర్థం అవ్వాలి. పాపిష్టి గురుగులు కుటుంబాలకు ఎప్పుడు వస్తాయండి? ఏమైంది నగరానికి? నూరు మెదపరేంటి? ఒక పక్క పొగ, ఇంకో పక్క మొన్న కరోనా, ఇప్పుడేమో వానాకాలంలో ఎండాకాలం, అయినా నూరు మెదపరా? చెప్పండి, గురుగులు ఎప్పుడు ఎత్తిపోయాడని చెప్పండి? నిద్రపోయేటప్పుడు ఎత్తిపోయాడు. అంటే దీన్ని బట్టి మీరు చెప్పండి, మనం నిద్రపోతా ఉంటే ఏమవుతుంది మన కుటుంబాల్లోకి? అక్క ప్రపంచంలో ఎవడికి ఎక్కడ పట్టని నిద్ర మందానికి రాగానే పట్టు డ్యామ్ పుట్టుదేమో నాకు అర్థం కాదు. ఏమండి, ప్రపంచంలో అన్ని చోట్ల బాగానే ఉంటుంది, ఎడకి రాగానే నిద్ర పట్టమంటే అక్కడ నాకు అర్థం కాదు. దేవుడి మందిరం వచ్చి రాగతగా బజ్జాకాశానికి అంటే వెళ్ళిపోతారు. ఎక్కడే ఉన్నానయ్యా, ఇక్కడే ఉన్నాయి.
అసలు ఎందుకు వచ్చింది నిద్ర? అమ్మా ప్రపంచం అక్కడ కుగ్లర్ హాస్పిటల్ ఒకటి ఉందండి మన గుంటూరులో. అక్కడ పాద్రి గారు ఒక ఆయన అర్ధరాత్రి వాక్యం చెప్పేసి ఇంటికి వచ్చారు అక్కడ కాంపౌండ్లోకి. వస్తే అక్కడ సందర్భంలో డాక్టర్ గారు, అక్కడ కుగ్లర్ హాస్పిటల్ డాక్టర్ గారు రౌండ్స్ తిరుగుతూ రాత్రి 1 గంట టైంలో గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నాడు. ఈ ఫాస్ట్ గారికి అర్థం కాక, డాక్టర్ గారు అండి టైం ఎంత అయింది, ఈ టైంలో మీరేంటికి ఇక్కడ తిరుగుతున్నారు ఏంటంటే, ఏం చెబుతామండి ఫాస్ట్ గారు, ఆ పిల్లలకంటే 200 హార్స్ పవర్ బైకులు కొనిచ్చారండి. 17 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లలకండి 200 హార్స్ పవర్ బైకులు ఇచ్చి రాలేము. రుయ్ 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 అనుకోండి, వెళ్ళటం కాళ్ళు చేసి ఎరగొట్టుకోవడం, కట్లు వేయించుకోవడం. ఇదిగో వాళ్ళందరూ కట్లు వేసిన ఎన్ని మొత్తిండేషన్ చేసినా కానీ ఆ దెబ్బలకు అరుపులు కేకలు, వాళ్ళ నిద్రబాటలా నన్ను నిద్రబాటనిట్లేదండి. ఏమి ఇచ్చారు అర్థం కాక ఇలా గ్రౌండ్లో తిరుగుతున్నానండి అని అంటే, పాస్ గారు ఒక మంచి ఐడియా ఇచ్చారండి. నువ్వు ఎన్ని మొత్తిండేషన్లు వేసినావో చూసావో కానీ ఒక పని చేయండి, ఈ చేతులు కాళ్ళు ఇరుపులు అందరికి నిద్రపట్టాలి ఒకటే మార్గం, అందరికి పరిశుద్ధ బైబిల్ కానీ చదవమని దెబ్బకు నిద్రపోతున్నాను. కావాలంటే మీకు టెస్ట్ చేసుకోండి, మీకు ఎప్పుడన్నా కనుక నిద్ర పట్టకపోతే నిద్ర మాత్రం అయ్యొద్దు. మీకు ఎప్పుడు నిద్ర పట్టుకొని మీరు ఏ ఇండేషన్ చేసుకోవద్దండి. ఒకటే మార్గం, కరెక్ట్గా నిద్ర పట్టప్పుడు తీసి బైబిల్ చదవండి. ఆది అందు దేవుడు భూమి ఇక జీవితాంతం ఆది అందు దేవుడు, ఆది అందు దేవుడు, ఆది అందు దేవుడు, ఆది కాలం కదలదు. అర్థం కాల? ఇక జీవితాన్ని చదివి కాడే ఉంటే అడగరంగా నిద్రపాటు. మనం అనుకున్నాము పాత నిబంధన కాదు కొత్త నిబంధన బాగా ఉంటుందంట, ఇది బాగా ఇది మొదలు పెడతారు సంవత్సరం అయినాక. ఏమండి మత్తయి వార్త 1వ అధ్యాయం తీసుకోలేక, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకు యాకోబు కడి, యాకోబు యోధాను ఈ మగోడు గంట పెట్టా అనుకుంటూ ఊరుకొచ్చాడు. మరి అక్కడంతా మగోడు గండి కని రాసింది కదండి. ఏమండి ఇక జీవితంలో అసలు బైబిల్ గ్రంథం దగ్గరికి వెళ్ళంగానే పుట్టుది ఏంటిది? నాకు మాట తినండి, నిద్రలోకి సంబంధించిన నిద్రపోండి తప్పు లేదండి, దేవుడి చేటువంటి శరీర సంబంధం నిద్రపోండి తప్పు లేదు. కానీ ఆత్మ సంబంధించిన నిద్ర ఉందే, ఆత్మీయ జీవితంలో కనుక నువ్వు నిద్రపోతే కుటుంబ వ్యవస్థలు పురుగులు రక్షిస్తాయి. చూస్తారు ఎలాగో కాలం కానీ కాలం సమయం కానీ సమయంలో నువ్వు నిద్రపోతే మీరు అనుకోవచ్చు అయినా కాసేపు నిద్రపోకూడదా? నిద్రపోతావు. కొంచెం కుడుకు పాటికే ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక సంఘంలో పాపిష్టి గురుగులు వచ్చినాయి. ఈరోజు నీ కుటుంబం గురుగులతో నిండిపోయింది. పరిశుద్ధమైన జీవితాల విశ్వాసుల మధ్యలో దేవుని సంఘాలను నిర్వహించేసేటువంటి గురుగులు ఎలాగొచ్చినాయి? నిద్రపోవటం వల్ల కదా. తల్లి వ్యక్తిగత జీవితంలోనైనా తమ్ముడా అన్న సంఘంలోనైనా గురుగులు రావటానికి కారణం ఒకటే, కాలం కానీ కాలములో సమయం కానీ సమయంలో నువ్వు నిద్రపోతే మీరు అనుకోవచ్చు కాసేపు నిద్రకి ఇన్ని కొప్పలు ముట్టుకుంటాయా? చూస్తారు ఒకసారి దేవుని యొక్క వాక్యం నుంచి మీకు చూపిస్తాను. సమయం అందరికి గుర్తున్నటువంటి వాక్యమే. కాలము కానీ కాలము, సమయము కానీ సమయం నిద్రపోతే ఏం జరిగిద్దో పరిశుద్ధ గ్రంథం సమయంలో 2వ గ్రంథం చదవండి ఒకసారి. 11వ అధ్యాయం సమయంలో 2వ గ్రంథము 11వ అధ్యాయము ఏం రాసి ఉందండి? వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి పట్టణమును ముట్టడి వేసి అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ఇక చదవండి, ఒకానొక దినమున పొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి ఏ సమయంలో అమ్మాయి ఏ సమయంలో తల్లిగా పొద్దుగూకే సమయంలో మంచి లేచాడంట. నిజాన్ని మీరు చెప్పండి, జనరల్గా ఏ టైంలో నిద్రపోవాలి? సమయం జనరల్గా నిద్రపోయేది ఏ టైం అండి? పొద్దుగూకినప్పుడు మంచం మీద లెగుతారా? మంచం మీద పోయే టైం అది. పొద్దుగూకిన తర్వాత ఏమంటే అక్కడ రాసి ఉంది, రాజులు యుద్ధము చేసే సమయం, వసంత కాలము. రాజులు యుద్ధం చేసే సమయం, రాజులని యాజక సమూహము శత్రువైన సాతాను మీద యుద్ధం చేసి దేవుని సంఘాలను కాపాడుకునే సమయం అండి అది. తల్లి రాజునటువంటి వాడు ఒక సంఘాన్ని రాజ్యం ఏం చేస్తాడండి? ఒకటి, ఏ రాజైనా తన రాజ్యానికి మొదట ప్రొటెక్షన్ ఇవ్వాలి, కాపలా కాసుకోవాలి. రెండోది రాజ్యం యొక్క సంక్షేమాన్ని చూడాలి. రాజ్యంలో ఏ సంక్షేమం కావాలో, ప్రజలకు ఏ అవసరం ఉన్నాయో అవన్నీ ఆలోచన చేయాలి. అలాగే శత్రువు నుంచి రాజ్యాన్ని కూడా కాపాడుకుంటూ ఉండాలి. ఒకటి, సంఘం అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి, సంఘానికి క్షేమాభివృద్ధి ఇస్తూ ఉండాలి, సంఘం కాపులా కాసుకుంటూ ఉండాలి, శత్రువుల పాలించి సంఘాన్ని కాపాడుకోవాలి. అలాగే సంఘాన్ని కూడా రాజ్యాన్ని కూడా విస్తరింపజేయాలి. ఇది రాజులు చేసే పని. ఇప్పుడు మన అయ్యగారు ఏం చేస్తున్నాడు? అక్కడ దావీదు భక్తులు అక్కడ రాయబడి ఉంది, వసంత కాలమున రాజులు యుద్ధం చేసే సమయం, రాజులందరూ ఎత్తుకెళ్లే సమయంలో అయ్యగారు ఎక్కడ ఉన్నాడండి? ఎక్కడున్నాడు? మెల్లిగా నోటు చదువుతారు, పెద్దగా చెప్పండి.
బిడ్డ మీద పడుకుని నిద్రపోయి అమ్మ పొద్దుకొక్కునప్పుడు పడక మీద లేచాడంట. మీకు అర్థమైందండి? మగాడనేవాడు పగల పడుకోవటమే ఒక దరిద్రం. అట్లాంటి ఒక రాజు అయ్యుండి శత్రువుల మీద యుద్ధం చేస్తూ నీ సైనికులందరూ కూడా శత్రువుల మీద యుద్ధం చేస్తూ నీ రాజ్యాన్ని కాపాడంటే రోషం అనిపించలా? దావీదా, కాలం కాని కాలం, సమయం కాని సమయంలో నువ్వు నిద్రపోవడానికి మిద్ది మీదకి వెళ్ళి పొద్దుగూకే సమయంలో ఎంత తిన్నాడో ఏమో తిన్నాడో తెలియదు కానీ పొద్దుగూకి దాకా పడుకున్నాడండి. పొద్దుగూకి దాకా పడుకుని అనుకుంటా లేచాడంట. అమ్మా ఇప్పుడు నేను చెప్తానండి మీకేమైంది ఏమైందన్న కొంచెం కునుగుబాటు ఏమవుతుంది అన్న కాసేపు నిద్రపోతే ఇంత కొప్పలు అనుకోటియా చూస్తారా? ఇప్పుడు ఈ దావీదు గారు కాలం కాని కాలంలో సమయం కాని సమయంలో కొంచెం నిద్రపోయి లేచాడండి. ఏంటని తెలుసా? దావీదు పడక పెట్టి లేచేసరికి ఏం జరిగింది మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి అంటే అక్కడ ఉన్న చదవండి అని అర్థం. దావీదు పడక మీద లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై మీ తలలు పైకెత్తుకొనడి తల్లి అన్నాక దావీదు గారు పుట్టిన చిన్నప్పటి నుంచి దేవుడు ఎదిగిన వాడండి. చిన్నప్పటి నుంచి దేవుడి కొరకు ఎన్నో పాటలు రాశాడండి. దేవుడి కొరకు ఎన్నో పాటలు పాడాడండి. ఇంకా మీకు అద్భుతమైన మాట జీవితం రాసుకోండి. దావీదు పాటలు పాడితే దయ్యాలు పారిపోయినాయండి. గట్టిగా సపోర్ట్ కూడా దేవుడు కనపరచండి. దావీదు పాటలు పాడుతూ ఉంటే సౌండ్ మీద దెయ్యాలు పారిపోయినాయి. అదేంటో మనం పాడితే పోయిన దయ్యాలు వచ్చి కూర్చుంటాయి. అర్థం కదా? దావీదు పాటలు పాడితే దయ్యాలే పారిపోయినాయి. అలాంటి గొప్ప ఆత్మీయ స్థితిలో ఉన్నవాడు. చిన్నప్పటి నుంచి పాటలు రాశాడు, పాటలు పాడాడు. ఇలాంటి గొప్ప వ్యక్తి ఏమైపోయిందంటే జరిగినటువంటి వినండి. ఇలాంటి వ్యక్తి ఆ రాజనగరి మిద్ది మీద స్నానం చేస్తున్న ఒక స్త్రీని చూశాడంటండి. అమ్మ మీరు ఏమనుకుంటే ఒక మాట అంట ఏమని అనుకున్నాగంట నాకు సిగ్గు శర్మ సేవలోకి వచ్చినాక అన్ని ఆపేయాలి అబ్బా బాబనా సరే స్తోత్రం అంటే వాక్యం చెప్తుంది కాబట్టి అమ్మా అందరూ దావీదుని తిడతాం కాకపోతే దావీదుని తిడుతున్నారు. కానీ ఒక స్త్రీ అయ్యుండి పైన రాజనగరి మిద్ది ఉన్న సంగతి తెలుసు, పురుషులు ఉంటారన్న సంగతి తెలిసినప్పుడు శీల మీద నీకు జాగ్రత్త ఉండాలి. ముందు నీకు జాగ్రత్త ఉండాలి. పురుషుల మధ్యలో ఉన్నాము, బయట వాళ్ళ మధ్యలో ఉన్నాము, పైన రాజనగరి మిద్ది మీద ఉండి జనం ఉంటారు అని ఆమె శీల మీద జాగ్రత్త ఉండాలి. కానీ ఈమె ఏం ఓపిక స్నానం చేస్తాం. దోకల గ్రూపులు లేవు ఆ రోజులు, లేకపోతే 4 రేకులు చేసుకునేది పాపం తల్లి. ఆ రేకులు లేవు అనుకుంటా ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు నిలువున పోతే పోనీ ఆ పక్కన పెట్టడం చిన్న స్వామి చెప్పినట్టు మన బంగారం మంచిదైతే నాన్న మన బంగారం మంచిది ఊరోని అనుకోవటం ఎందుకు తల్లిగా? ఆవిడంటే భక్తి లేనటువంటి ఆవిడ దేవుడి యొక్క భయం తెలియదు అనుకుందాం. మన సంగతి చెప్పండి. చిన్నప్పటి నుంచి నువ్వు పాటలు పాడావు, చిన్నప్పటి నుంచి పాటలు రాశావు, ఇంత ప్రార్థనాపరుడివి. ఈరోజు ఒక స్త్రీని చూడగానే కన్న బిడ్డలాగా చూడవచ్చు. ఒక స్త్రీని తీసుకుని వచ్చి బోధించి తల్లి చిన్న కునికే కాలం కాని కాలంలో చిన్న నిద్రే ఏం చేశాడు తెలుసండి? కూతురులాగా చూసుకొని తన రాజ్యంలో కూడా ఆమెని తీసుకుని వచ్చి పాపం అప్పటికప్పుడే ఆ ఎంబాయికి సమాచారం తెలుసుకున్నాడు. తీసుకుని వచ్చి అధికారం ఉంది కదండి, ఈ అధికారాన్ని బట్టి అండబలం, కండబలం, గుండె బలం, ధనబలం, రాజకీయ బలం ఉంది కదా, అందుకని ఒక బలహీనరాలను తీసుకొచ్చి పాపం చేశాండి. తల్లి వినండి, కాలం కాని కాలంలో పొందినటువంటి చిన్న నిద్ర కుటుంబ వ్యవస్థను ఎలా అప్రాకృతం చేసిందో ఇతరా ఇతను ఆ సమయంలో పోయినటువంటి ఆ నిద్రకు పరిహారం ఏం జరిగిందంటే బెత్షెబాని తీసుకుని వచ్చాడు. పాపం చేశాడు. పాపం చేసి అమ్మాయి ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోమని చెప్పి పంపించాడు. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. బెత్షెబా దావీదు పాపం చేశారు. బెత్షెబా తన ఇంటికి వెళ్ళిపోయింది. దావీదు రాజనగర్ కాడ మిగిలిపోయాడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి. మరి వీళ్ళు చేసిన పాపం ఎక్కడికి వెళ్ళిందండి? అర్థమవుతుందక్క అన్నా? ఇప్పుడు పాపం చేశారు ఇద్దరు. ఆవిడేమో ఇంటికి పోయింది, ఈయనేమో రాజనగర్ మిగిలిపోయాడు. కన్ను మిన్ను కానక అధికారం దాహంతో ఉన్నటువంటి నువ్వు చేసినటువంటి ఈ పాపం ఏమైందో తెలుసండి? పాపం ఎక్కడికైనా తెలుసండి? పాపానికి ఒక లాజిక్ ఉందండి. అదేంటంటే సత్క్రియ చేయని వాని వాకిట చెప్పండి, పూర్తి చేయని వాక్యాన్ని. సత్క్రియ చేయని వాని వాకిట పాపము పొంచి ఉండును. గుర్తుందా మీకు? అది కారణము గుర్తుందా తల్లి? రైట్ ఇప్పుడు చెప్తా ఏం చేసిందో చెప్తాను. తల్లి దావీదు చేసినటువంటి పాపము అతనితో అంతమైపోతే బాగుండేది అన్నాక తెలుసో తెలియక మనం చేసిన పాపం మనతో నాశనం అయితే బాగుంటు. కానీ ఏమో తెలుసా? వీళ్ళు చేసిన పాపం ఉందే, ఆ పాపము దావీదు రాజనగర్ కాడ కాస్తుంది. పాపం పొంచి ఉంది, వాడి వాకిట్లో పొంచి ఉందండి. బయట బయటికి వెళ్ళిపోయింది. దావీదు రాజనగర్ మిగిలాడు. చేసిన పాపం వాకిట్లో పొంచి ఉండి దావీదు ఇంట్లో నుంచి ఎవడో బయటకు వస్తాడో వాడిని చుట్టేయడానికి
రెడీగా ఉండండి. ఇలాగ ఎదురు చూసిన సమయంలో దావీదు ఇంట్లోంచి మొట్టమొదటి బయటకు వచ్చిన వ్యక్తి ఎవరు తెలుసండి? అతని జ్యేష్ఠ కుమారుడు, అతని ప్రథమ సంతానము, అతను ఔన్నత్యము ఫలాతిశైనటువంటి అమ్నోను. అమ్నోను ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఈ పాపం అమ్నోను పట్టేసిందండి. ఏమని తెలుసా? ఈ పాపం అమ్నోను ఎప్పుడైతే పట్టేసిందో సొంత చెల్లెల మీద మనసు పడ్డాడు. ఇది కల్లా కటారి గుళ్ళ. ఏం పోయే కాలంలో నీకు అర్థమైతే ఏమవుతుందో? ఇప్పుడు నువ్వు చేసిన పాపం నీతో ఆగలా. అది తన పెద్ద కుమారుడు దగ్గరకు పోయి సొంత చెల్లెల మీద మనసు పడ్డాడు. చెల్లెలతో వ్యభిచారం చేశాడు. దావీదా ఇప్పుడు ఒక కొడుకు నరహంతుడు మారిపోతూ వ్యభిచారిగా మారిపోయాడు. కూతురు వ్యభిచారం అయిపోయింది. కాత అంతటి తాగలా. ఇంట్లో చేసినటువంటి కులుకు పాటు వచ్చినటువంటి పాపము ఇది చిన్నగా ఒక్క గురుగు వెళ్ళి కుటుంబం మొత్తం గురువులుగా మార్చేసిందండి. ఎలాగైపోయింది? ఇక కుటుంబం అంతా ఎలాగైందంటే అమ్నోను వ్యభిచారం అయ్యాడు, తామారు వ్యభిచారం అయ్యింది. అంతేనా? తామారుకి అన్న ఒకడు ఉన్నాడు, అతని పేరు అబ్షాలోము. ఈ అబ్షాలోము ఏ అన్నం సాగుతో తన చెల్లిని పాడు చేశాడో అదే అన్నం సాగుతో అన్నను ఇంటికి పిలిపించి భోజనానికి పిలిపించి మొక్కలుగా నరికి సమాధి కూడా మోకలు చేశాడండి. ఇప్పుడు మీరు చూడండి, దావీదా ఒక కొడుకేమో వ్యభిచారి, కూతురేమో వ్యభిచారి, ఇంకో కొడుకేమో నరహంతకుడు. ఇలాగ కుటుంబంలో కన్ను మిన్ను గాలకు నువ్వు చేసిన పాపం నీ కుటుంబం మొత్తం చుట్టి ఏమని తెలుసండి? కన్న కొడుకే దావీదు రాజ్య బహిష్కారం చేసి అబ్షాలోము సవాల్ చేస్తున్నాడు. రాజా, 4 గోడల మధ్య నువ్వు రహస్యంగా పాపం చేశావు, నడి బజార్లో నీ భార్యతో పాపం చేస్తాడు, వచ్చి తప్పుంటే కాపాడుకోమని కన్న కొడుకే సవాల్ చేస్తా ఉంటే కట్టుకున్న భార్యని కాపాడుకోవడం చేతగాని దావీదు ఏడ్చుకుంటూ పోతున్నాడండి. ఏడ్చుకుంటూ నెత్తి మీద కుట్టేసుకుని వాళ్ళ పడి పెట్టుకుపోతున్నాడు. తల్లి, చెల్లి, అక్క, అన్న, నీవు నేను చేసిన పాపం, కన్ను మిన్ను గాలకి చేసిన పాపం మనతో నాశనమే బాగుంటుంది. నిద్ర వస్తుంది, ఈ నిద్ర వస్తుంది, కొంచెం పుడుకుపాటు, కొంచెం నిద్ర, ఆత్మీయ జీవితంలో పోతున్నటువంటి నిద్ర రేపు మన కుటుంబం మొత్తానికి చిత్తైపోతుంది. ఇలాగ అవసరమా? ఇది అవసరమా అండి? దేవుడు మరీ చెప్తున్నారు. తల్లి, చెల్లి, అక్క, నిద్రపోతున్న సమయంలో శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు నాటేస్తారంట. బిడ్డల విషయంలో మెలకుగా ఉండాలి, భర్త విషయంలో మెలకుగా ఉండాలి, భార్య విషయంలో మెలకుగా ఉండాలి. ప్రతి విషయంలో మనం మెలకు కలిగి ఉండాలి. ఈరోజు మెలకులేని జీవితాలు ఇంటి కుటుంబాలు శాపగ్రస్తంగా మారిపోయినాయి. ఏమండి? బిడ్డలు ఏమైపోతారో మనకు అనవసరం, భర్త ఏమైపోతారో మనకు అనవసరం, అసలు కుటుంబాన్ని కలిగి పట్టించుకోలేక మెలకులేని జీవితాలు. కానీ నీకు మాట చెప్తాను, మీరు ఏమనుకోనంటే మెలకు కలిగి ఉండటం మెలకు కలిగి ఉండటం అండి. అర్థమైందా? మెలకువ కలిగి ఉండటం అనగా మెలకుగా ఉండటం అంటే అసలు నిద్రపోవద్దని కాదు, ప్రతి సందర్భంలో మెలకుగా ఉండాలి. చిన్న ఉదాహరణ చెబుతా. ఇప్పుడు జనరల్గా ఎక్కడ ప్రార్థన అయిపోగానే అందరూ ఎవరింటికాళ్ళు వెళ్తారో ఒకరింటికి పోతారండి? సమాధానం సరిగ్గా చెప్పండి. ఆదివారం ప్రార్థన అయిపోగానే ఎవరింటికాళ్ళు పోతారుగా. సరే, కానీ మా సీనియర్ విశ్వాసం కావిడ ఉంది. అయ్యా రికార్డ్ చేస్తున్నారా? రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టండి. మా ఊరు చూసిన తిట్టింది తిట్టకుండా తిడతారు. ఏమని? అసలే తెలుగు బూతులు కూడా అయిపోయినట్టున్నాయి, ఇంగ్లీష్లో తిడతా మొదలేశారు. వాళ్ళు ఎన్ని తిట్టి నాకు సిగ్గాశారు. వాళ్ళు చేసేదే మనం చెప్పేదే. ఏమని? అందుకని వాటి పేరు ఎత్తకుండా చెబుతాను. ఈ మ్యాటర్ చూసినాక నాకు మ్యాటర్ అర్థమైపోతలేదు. అమ్మా, జనరల్గా ఎవరైనా ప్రార్థన అయిపోయి ఎవరింటికి వాళ్ళు పోతారు ఆదివారం మా ప్రార్థనకు వచ్చేటువంటి వారు. కానీ మా విశ్వాసం, సీనియర్ విశ్వాసాన్ని ముదిరిపోయి పండిపోయి రాలిపోవడం రెడీగా ఉంది. ఊర్లో విషయాలు మొత్తం నెత్తినేసుకుంటా ఉంటుందండి. ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళిపోకుండా ఆ ఇంటి ఏం చేస్తున్నారు, ఈ తోడు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, ఈ భార్య భర్తలు అనుకుంటున్నారు, తిట్టుకున్నది ఎంతే ఊరన్నీ చూసుకుంటే ఎప్పుడో కొంప తిరుగుతండి. ఒకరోజు కరెక్ట్ మందిరం అయిపోయి వెళ్తా ఉంటే ఈవిడ అటు ఇటు చూసుకుంటా పోతాం. ఒక ఇంట్లో భార్య భర్తలు అనుకుంటున్నారు. ఏమండి? పోనీ క్షమించండి, భర్త తిడుతున్నాడు, భార్య పడి ఉంది. ఆ పిల్ల అనుకుంటుంది పోనీలో కష్టపడి ముద్ద పెడతారు, భర్త ఒక మాట అంటే ఉందిలే అంటే అన్నదైనా పడతా ఉందండి. ఇక గబక్కన అటు ఇటు చూసి గబగబ లోపలికి వెళ్ళిపోయి అమ్మయ్య ఏంటాడు అంటాడు అంది. అసలే ఆడవాళ్ళకి ఇంకొక ఆడవాళ్ళు వచ్చాడు, బలం ఎలా ఉంటుంది? అంటది, అక్కయ్య ఎన్ని మాట్లాడతాడు చూసావంటే అసలు నేను ఈ ఊరికి వచ్చినప్పుడు ఎన్ని సామాన్లు తెచ్చాను కాపురకు వచ్చాడు అంటుంది. వచ్చిన గొడవ అయితే నువ్వు కాపురానికి తెచ్చిన సామాన్లు ఏంటి? ఈయన అంటాడు, అదే నేను అడిగింది ఏంటి, నువ్వు ఆమెతో చెప్పేది ఏంటి, ఎన్ని సామాన్లు తెచ్చాను చెప్పండి. ఎన్ని తెచ్చావేంటి? ఎన్ని తెచ్చావు? ఒక బీరువా తెచ్చావు, ఒక మంచం తెచ్చావు. అది కూడా ఆటోలో చాలు కాబట్టి ట్రాక్టర్లు వేసుకొచ్చావు. 50 మంది వస్తారన్నారు, 150 మంది వచ్చారు. సంఘ పెద్దలు ఇష్టం అల్లాడిపోయారు. మళ్ళీ బియ్యం వేయాల్సి వచ్చింది.
పైగా ఏమిటంటుంది, ఎన్ని సామాన్లు తెచ్చాను ఇప్పుడు కానీ అసలు వచ్చిన సమస్యలు బట్టి నువ్వు చేసే పని అని చెప్పండి. పోనీ ఈ మాట చెప్తాగా ఆయన అంటాడు, ఇందాక దాకా నేను చెప్తా ఉండి మెదకుండా పడుండవు, ఇప్పుడు పరాయా ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడతావు. అటు ఇటు చూసి తప్పేలా తీసుకుని ఆ లావిని ఎత్తి మీద పెట్టి పెటామని వేసేది. కరెక్ట్గా వచ్చి ఊరుకోండయ్యా అని మధ్యలోకి వచ్చింది. తగల ఆమె ఎత్తి మీద తగిలింది. చచ్చాను రో అంత బొబ్బు కట్టేసి గబా ఇంటికి పోయి, ఇదిగో కొడితే గిట్ట నువ్వు కొట్టాను రాదు నన్ను కొడతాకన్నాను. మరి ఈడన్న నువ్వెందుకు కాలు పంపకెళ్ళి అనొద్దండి. ఈడు గబాగా వచ్చాడు, ఎవడు అన్న ఆవిడ అన్నాడంట. అక్కడ వీడు వచ్చాడు, నువ్వెవడు నా మీదకి రాటకని చెప్పి వీళ్ళిద్దరు కలపడదు అనుకున్నారు. రేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకుని కోర్టుకి వేసారు. ఇక ఎద్దరట్ట కూర్చున్నారు కోర్టులో. అమ్మా ఎక్కడ దాకా తీసుకెళ్ళావు తల్లే, కథ ఎక్కడిది, ఏం చేసావు? పైగా వచ్చి ఆదివారం వచ్చి మందిరంలోకి వచ్చి అంటుంది, అమ్మలారా అయ్యలారా నాకు యోగుకి వచ్చిన సోదరులు వచ్చింది అమ్మా అంటుందండి. ఏం సోదరులు అండి? యోగు నీకులాగా 10 తగాదాలు తలదూర్చాడు చెప్పండి. తగుదునా కూడా ప్రతి దాంట్లో ఉండాల్సిందేగా. ఊర్లో ఏ తగాదా జరిగినా మన నోరు ఉండాల్సిందేగా. నీకెందుకు వచ్చింది వాళ్ళు చెప్పు. ఊరందరూ ప్రతి దాంట్లోకి వెళ్తావు కదా అమ్మ. ఇప్పుడు ఆ భార్య భర్త ఏదో తీసుకున్నాడు, నీ దారి నువ్వు పోక మెలుకుగా ఉండు, మెలుకుని చెప్పాడా? తగావా గబా పోయావు. ఆ లావిని కొడితే నువ్వు అడ్డం వెళ్ళావు, నెత్తి మీద బొప్పి కట్టింది. అది అంతా తాపని ఇంటికి ఆయన నెత్తి మీద పెట్టావు. ఆడేమో వచ్చి ఈయన మీద కలబడ్డాడు. వీళ్ళిద్దరు కలిసి తనుకుని పోలీస్ స్టేషన్ కేసు పెట్టుకుంటే వాళ్ళ కోర్టు వేశారు. ఇప్పుడు కథ తీసుకొచ్చి అంటారు, పైగా సోదరులంతా నీ మీదకి వచ్చినాయా? ఏపుకి వచ్చిన సోదరులు వచ్చాయి. నీకు చెప్పండి అమ్మ, మీరు ఏమనుకుంటే ఒక మాట చెప్తానండి. మన ప్రభు అనేటువంటి తండ్రి యేసు ప్రభు మనకు మాట చెప్పాడు గెచ్చిమనే తోటలో. ఏమంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మార్కు సువార్త చదవండి ఒకసారి 14వ అధ్యాయం 38వ వచనం. ఏమన్నారండి? మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం అనుకుంటా. ఉంటే స్తోత్రం, లేకపోతే స్తోత్రాలు. ప్రవేశించకుండానట్లు ఇప్పుడు వాళ్ళు బయలుదేరారు మార్కు సువార్తకి. ప్రభు వారి కష్టాలు కడతీర్చును గాక. చదువు తల్లి వెనకొస్తారులే. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి. ఏమన్నాడమ్మా? మెలకుగా నుండి. చివరి ఆఖరి మాట కాదు, మొదలు చెప్పండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయుడి అన్న. ఏనండి ఈ మాట? శోధనలోకి మీరు ప్రవేశించకుండా అని రాశాడా? శోధన మీ మీదకి రాకుండా అని రాశాడా? పెద్దగా చెప్పాలి. అయితే శోధనలు మన మీదకి వస్తాయా, మనం శోధనలోకి పోతావా? పెద్దగా అక్కడ రాసిన వాక్యాలు బట్టి చెప్పండి. మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెలకుగా ఉండండి అన్నాడా? శోధన మీ మీదకి రాకుండా మెలకుగా అన్నాడా? మీరే శోధనలోకి పోతారు అంటే శోధనలు మన మీదకి రావు. శోధనలు మన మీద రావడానికి మన పెద్ద ఏవు శరీరం కాదు, ఏవు తమ్ముడు కాదు. అర్థమైందా? దేవుడి యొక్క వాక్యం చెప్తుంది మీరు శోధనలోకి ప్రవేశించకుండా మెలకుగా ఉండండి అన్నాడు. అంటే మనమే శోధనలోకి. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఎలికి గారు తిరుగుతున్నారండి. ఎలికి గారిని పట్టుకున్నామని ఒక బోను పెట్టాం. ఇప్పుడన్నా మీరు చూడండి, ఎప్పుడన్నా ఎలికిని పడతానికి బోను పెట్టారా? ఆ ఎలికి ఈ బోను శోధన లాంటిది. ఎప్పుడన్నా బోను ఎలికి ఎక్కడ తిరిగిద్దండి? తిరిగిద్దా? బోను ఎక్కడికి వెళ్ళదు, అక్కడే ఉంటుంది. ఎలికే ఎత్తుక్కుంటా బోన్లో ఉండే మిఠాయి చూసి తలకాయ పెట్టి చచ్చుద్ది. అలాగే శోధనలు మన మీదకి రావటం కాదు, మనమే శోధనలోకి పోతాం. తల్లి చెల్లి అక్క మెలకు కలిగి ఉండండి. ఎవరితో ఎలా ఉండాలో అంతవరకు జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఏ మాట మాట్లాడితే జాగ్రత్తగా ఉండండి. బిడ్డల విషయంలో మెలకుగా, భర్త విషయంలో మెలకుగా ఉంటుందండి. లోక సంబంధం గురించి మనకు అనవసరం. యేసుక్రీస్తు రక్తమును కడగబడిన ప్రతి ఒక్కరిని మెలకుగా ఉండదు. అన్నయ్య ఇంటికి రావట్లేదు, అన్నయ్య ఏడకపోతాడమ్మా. మెలకుగా ఉండండి. మేటర్ మీరే మసాలా నూరుకోండి. ఇక అర్థమైందా? మన ఇంట్లో ఉన్నటువంటి పురుషుడు పరాయి కొంపలు తొక్కుతున్నట్టే ఎలాగుదా ఇంటికి రావాల్సిన బిడ్డలు పరాయి కొంపలు తొక్కుతున్నట్టే మెలకువలేదేమో. అదే బిడ్డల విషయంలో మెలకుగా ఈ రోజున కొంచెం మెలుకోగలేని కారణం వచ్చేట మనుషులు నిద్రించుతుండగా శత్రువుల సాతాను వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విక్కిపోయాడని వాక్యం చెప్తా ఉన్నట్టే ఈరోజు మన కుటుంబంలో పాపిష్టి గురుగులు రావడానికి కారణం, సమాజంలో పాపిష్టి గురుగులకు కారణం, సంఘాల్లో పాపిష్టి గురుగులకు కారణం ఒకటే మన జాగ్రత్త. మనం మెలకుగా లేకపోవటమేమో. ఈరోజు కుటుంబం మొత్తం నిద్రపోయి జీవితాలు ఉంటున్నామా? ఈ రాత్రి ఉపచేద్దాం. నీవు ఎక్కడో నిద్ర అవస్థలకు పోయి ఆత్మీయ జీవితంలో నరకప్రాయి చేసుకుని గురుగులు నాటించుకుంటావో, లేక ప్రతి విషయంలో మెలకు కలిగి ప్రార్థన చేసి అద్భుతంగా దేవునికి నిలబడతావో ఛాన్స్ నీకే ఇచ్చాడు. అర్థమైతే సపట్లు కొట్టండి, అర్థం కాకపోతే నన్ను కొట్టండి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈ దేవుడికి కనపడకుండా చెప్పండి. స్తోత్రం. ఒకటి
గురుగులు ఎలాగో వచ్చినాయి అంటే నిద్రపోయే టైంలో వస్తాయి. కాబట్టి నీకు నాకు మొదటి పాఠం ఏంటంటే మనము కూడా నిద్రావస్థను విడిచిపెట్టి ఎప్పటికప్పుడు మెలకువగలిగి బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, సమాజం కొరకు, సంఘం కొరకు ప్రార్థన చెయ్యాలి. శత్రువు ఎప్పుడు కాసుకుని చూస్తున్నాడు కనుక ఆ శత్రువు మన కుటుంబాల సంఘాలను పాడు చేసి పాపిష్టి గురుగులు తీసుకొచ్చి దాటి కూడా ఉండాలంటే మనం మెలకువగా ఉండాలని చెప్పాడని. ఇప్పుడు రెండో విషయం చేత వినండి. ఇప్పుడు సంఘంలో గురువు ఎవరో, గోధుమ ఎవరు గుర్తుపెట్టారు చెప్పండి. చూసేటట్టు ప్రశ్న వేసాను. IAS IPS వేసిన ప్రశ్న అది అసలు మీకు వేసేసా. ఇప్పుడు మీరు ఆ వాక్యాన్ని బట్టి చెప్పండి. సంఘంలో గురువు ఎవరో, గోధుమ ఎవరు గుర్తుపట్టారు? అయిపోయింది. నువ్వే చెప్పరు బాబు, ఎరగదిస్తాను గుంటూరు నుంచి వచ్చావు కదరా. అన్ని మమ్మల్ని అడితే ఏంటి వీడు తెలిసి వచ్చాడా తెలుసుకోవడానికి వచ్చాడా అనుకుంటున్నారు, మనసులో బయటపడకుండా. అది నేనే చెప్పాను అమ్మా. ఇప్పుడు గోధుమల మధ్యలో గురుగులు పెరిగిన విషయం ఎవరు చెప్పారు చదవండి అక్కడ. దాన్ని బట్టి తీసేసినట్టుండాలి మూల వాక్యాన్ని. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసుడు అతని యొద్దకు వచ్చి అయ్యా చెప్పండి. ఇంటి యజమానుని దాసుడు అన్నారు. ఇంటి యజమాని అనగా దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువు అనండి. మంచి గోధుమలు అనగా మంచి విశ్వాసులు, గురుగులు అనగా విశ్వాసం రూపంలో చలామణి అయ్యే అవిశ్వాసపు గుంపు. అర్థమవుతుందండి? రైట్. ఇప్పుడు విశ్వాసులను కాపాడుకోమని ఎవరికి అప్పచెప్పాడు? సేవకులకు అప్పచెప్పాడు. పనివాళ్ళు అన్నారు. పనివాళ్ళు అంటే ఎవరండి? సంఘ కాపరులు, సంఘంలో పనిచేసేటువంటి సంఘ కాపరులు. వీళ్ళందరూ కూడా దేవుడికి మనుషులు అన్నారు. ఇప్పుడు చెప్పండి, సంఘంలో ఉన్నటువంటి గోధుమ ఎవరో, గురువు ఎవరు కనిపెట్టారు చెప్పాలి. అంటే దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం అవ్వాలి. సంఘం ఏదన్నా కానీ గురువు ఎవరో, గోధుమ ఎవరో ప్రతి సంఘ కాపరికి తెలుసు. మీకు అర్థమైతే చప్పట్లు, అర్థం కాకపోయినా బొమ్మలు కొన్నారా? చిన్నప్పుడు బతుకున్న రోజులు బొమ్మలు కొన్నారా అమ్మ? అటు బాగా కీస్తే మళ్ళీ కీతే ఇక నేను కీస్తే మీరు చప్పట్లు కొట్టేటట్టు కాకుండా వాక్యానికి స్పందించి చెల్లించి చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఎవరు గోధుమో, ఎవరు గురువు ఎవరు కనిపెట్టాలంటే ప్రతి సేవకుడికి తెలుసండి. సంఘముడు కాపల కాసేటవాడు ప్రతి సేవకుడికి గురువు ఎవరు, గోధుమ ఎవరు తెలుసండి. తెలిసి ఇప్పుడు అంటారు, ప్రభువా శత్రువు వచ్చి పరిశుద్ధమైన దేవుని సంఘాన్ని పాడు చేసేటువంటి ఈ పాపిష్టి గురుగులు నాటపడ్డాయి కదా, నువ్వు అంటావా మొత్తం చేసేస్తాం అన్నారండి. అన్నారా లేదండి? నీ ఊహను గురుగులని పెరికి వాటిని బయట పడేస్తామని అన్నారు. అవునా కదా? అప్పుడు యేసుప్రభువు ఏమన్నారు? ఏసేయ్ అన్నారండి. ఏమన్నారు? పెద్దగా ఏమన్నారు? వద్దు అన్నారు. అంటే దీన్ని బట్టి చెప్పండి, సంఘంలో పరిశుద్ధుల మధ్యలో పాపిష్టి వాళ్ళు పెరగడం ఎవరు చెప్తాం? పెద్దగా అది పెట్టండి. అంటే నీ కాపరికి తెలుసు ఎవరు గోధుమో ఎవరు గురుగో. ఆ సంగతి తెలుసుకుని ప్రభువా ఒక్క ఛాన్స్ దేవుని సంఘాన్ని నిర్వహించేసాడు, పాపిష్టి గురువులను ఏది పరిశుద్ధమైన సంఘాన్ని నిలబెడతారు ప్రభు అంటే నిలబెట్టిన చాలే కానీ ఇప్పుడు వద్దు అన్నాడండి. ఎందుకని ప్రభువా దేవుని సంఘం ఆత్మీయ ఎదుగుతూ ఉంటే ప్రతిసారికి అడ్డంగా సృష్టించబట్టి వారి మధ్యలో ఎందుకు ప్రభు ఆపుతున్నామంటే అప్పుడు ప్రభు అంటాడు, ఒకవేళ నువ్వు గనక మంచి గోధుమలను పెరిగిస్తూ ఈ గురుగుల కోసం వెళ్ళావనుకో, గురుగులు పెరిగిస్తే ఏం పోతాయంట చెప్పాలి? ఏం పోతాయి? గురుగులు పెరిగిస్తే గోధుమలు కూడా పెరిగిస్తామన్నాడు. అదేంటి ప్రభువా? గురుగులు గోధుమలు వేరువేరుగా ఉంటే ఒకటి పెరిగితే ఎందుకు పోతాయి అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు మేము 5 అన్నదమ్ములు అండి. ఉపమానం కాదు, ఉదాహరణ కాదు, నిజమే. మళ్ళీ అదే ఉపమానం అనుకునేరు. మేము 5 అన్నదమ్ములు. తెనాలి పెదమొత్తే మా నాన్నగారు, చిట్టిమ్మ మా అమ్మ పేరు, రత్నావతి అలియాస్. ఎవరైనా అలియాస్ ఉండాలిగా మాకు. ఆమెకు 5 కొడుకులు. పెద్దవాడు తెనాలి డేవిడ్, రెండోవాడు తెనాలి రాజబాబు, మూడోవాడు తెనాలి వందనం, నాలుగోవాడు తెనాలి భాస్కరరావు, 5వవాడు రవీంద్రబాబు తెనాలి. తెనాలి మా ఇంటి పేరండి. ఇప్పుడు బాగానండి. మా 4 అన్నదమ్ములు మంచోళ్ళు కానీ సంఘంలో చక్కగా చలామణి అవుతున్నారు. సంఘానికి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటా ఉండేవాళ్ళండి. నాకా సంఘంతో పని ఉండేది కాదు. నాకు తెలిసి విద్య అప్పుడే యవ్వన కాలం ఉన్నప్పుడు నాకు తెలిసి ఒకటే, కింద 2 తట్టి పైన 3 ముట్టి మిగిలిన మసాలా మీరే చూడుకోండి. నాకు తెలిసిన అలవాటిది తప్ప
నాకు సంఘం అంటే కానీ, పరిశుద్ధత అంటే కానీ, ప్రార్థన అంటే కానీ నాకు ఏదీ లెక్కలేదండి. నేను పట్టించుకునేవాడు కాదు. అయితే మా ఊరు అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటే నాకు అనిపించేది, వయసు చిన్నదైన సంఘంలో ఏదో ఒకటి మాట్లాడనిపిస్తూ ఉండేదండి. కానీ మాట్లాడదామంటే మా ఊర్లో ఒక రూల్ ఉంటుంది. అదేంటంటే వేమవారు, ఇక్కడ మా మధ్యలో తలకాలి కిషోర్ మా కుమారుడు ఉన్నాడు. ఏనండి అబ్బాయి వెళ్ళాను చెప్ప అడుగుతాడు, కూర్చోబెట్టి ఇంటికి వెళ్ళకుండా కూర్చోబెట్టి అడగడు. మా వేమవారిలో ఒక రూల్ ఏంటంటే ఎవరైనా సరే సంఘ పెద్దగా ఉండాలంటే పెళ్ళి అవ్వాలి. అర్థమైందా? అంటే సంఘంలో మాట్లాడే అధికారం రావాలంటే ఏమై ఉండాలి? పెళ్ళి అయి ఉండాలి. నాకా పెళ్ళి కావాలి కాబట్టి మాట్లాడడానికి అవకాశం లేకుండా నేను అనుకుంటాను, ఎప్పుడు ఛాన్స్ వచ్చిందా సంఘంలో మాట్లాడని చూసా. అనుకోకుండా ఒక రోజున టకామని నాకు 21 సంవత్సరం వచ్చేసింది. టకామని వచ్చేతయ్యా వచ్చేసింది. ఇప్పుడు ఎప్పుడైతే 21 ఏళ్ళు వచ్చిందో నాకే అర్థం వచ్చింది? పెళ్ళి. ఎక్కడే మా వెంటనే మా అమ్మగారు పెళ్లి చేశారు. ఇప్పుడు పెళ్ళి అయితే నెక్స్ట్ నేనేంటి? సంఘ పెద్దనే. కాబట్టి మా ఊళ్ళో 7 సంఘ పెద్దతో పాటు మనం కూడా ఒక సంఘ పెద్దగా ఉండాలి. ఎందుకంటే పెళ్ళి అయినోడికి సంఘ పెద్ద వచ్చింది కాబట్టి. ఇప్పుడు మనం సంఘంలో ఏ పని చేస్తానన్నా సరే సంఘంలో మిగిలినటువంటి 6 మంచోళ్ళే. మనం పాస్టర్ గారండి, పెద్దలండి అన్నారు. పాస్టర్ గారండి రేపు కోటాలు పెట్టుకుందామని అన్నాడు. 6 పెద్దలు అన్నారు, కోటాలు అయ్యా పెట్టుకుందాం, అట్టకి పెట్టుకుందాం, మంచి పని అయ్యా అన్నారు. మనం వచ్చాం, కోటాలు పెడతారు. నీ సమయం ఉంటే పెట్టాలి కోటాలో, ఎవరు సమయం కోటాలు పెట్టాలి అన్న. గురుగే గురుగే ఇది ఎందుకంటే నాకు ఈ ప్రార్థన అయ్యని నాకు అనవసరం. నీకు అన్నీ సంఖ్యార్థన అయిపోయా. యాంపిల్ పైరు పోయిందండి కొనుక్కుందాం అన్నాడు. అంటే సరేనండి కొందామన్నారు పెద్దలు. కొంట ఎవరు సొమ్ము యాంపిల్ పైరు కొట్టాకే? యేసు ప్రభు ఏ యాంపిల్ పైరు పెట్టాడు? యాంపిల్ పైరు కొంటాడు అంట. గురుగే ఇక నన్ను చూసి అనుకుంటున్నారు, మా అన్నయ్యలందరూ మంచోళ్ళు కదా మా ఊరు అనుకుంటారు. తెనాలి రవీంద్ర నన్ను చూసి వీళ్ళందరూ మంచిగా ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు, వీడు ఒక్కడే ఇలా తయారేంటని. ఏమండి ఎంత బాధేస్తా ఉంటుందో తెలుసా అండి. నాకావా అన్నీ అనవసరం. కాబట్టి నాకు తెలిసింది ఒకటే, ఏమండి. కాబట్టి మనలందరూ మెదలకుండా నేను ప్రతి దాంట్లో అడ్డుకుంటానంటే ఆ సంఘ పెద్దలు అంటారు, పాస్టర్ గారు ఈడు అవసరం అండి మనకి, ఈడు అవసరమా చెప్పండి అంటే ఏం చేస్తామయ్యా? సరే అవసరం కాదు ఏమండి, ఏం చేద్దాం? తీసేస్తారా? తీసేయండి. అవసరం లేదు కదా అని చెప్పేసి నన్ను మొక్కే కదా పెరికేస్తే తెనాలి రవీంద్ర భవన్ అంటే వాడిని జస్ట్ టచ్ చేస్తానని ఏం జరుగుతాం? ఏం జరుగుతుంది తెలుసా అండి? నన్ను కనుక సంఘ పెద్దగా తీసేశారంటే నెక్స్ట్ మా పెద్దమ్మ వస్తాడు, తెనాలి డేవిడ్. ఏమండి ఆడు పరిశుద్ధుడా, వీడు పరిశుద్ధుడా, వీడు పరిశుద్ధుడా, మావాడి దొరికాడు నీకో. తెనాలి డేవిడ్, తెనాలి రాజబాబు, తెనాలి వందనం, తెనాలి భాస్కర్ మొత్తం ఎదురుగా తెనాలి క్రైస్తవ సంఘం. గురుగే ఇది గురు. ఇప్పుడు మీకు అర్థమైందా సరిగా ఎందుకు దేవుడు గురుకులన్న సంగతి తెలిసినా, దేవుని సంఘాన్ని హింస పెట్టేవాళ్ళని తెలిసినా, ఆత్మ సమాన దేవుని సంఘాన్ని ఎదగనీకోకుండా నిరంతరం పక్కన పల్లెలాగా ఉంటున్నా ఈ గురుకుల్ని ఎందుకు వదిలేసాడు తెలుసా అండి? నీ వల్ల ఒక మంచివాడిని కోల్పోకూడదని. నీకు రక్త సంబంధించినటువంటి ఒక మంచి పరిస్థితులు సంఘంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చూడటానికి ఎట్లా ఉందంటే, అమ్మా ఇదేమో గురువు షెట్ అనుకోండి, ఇదేమో గోధుమ షెట్ అనుకోండి. ఏం షెట్టు? ఈ రెండు ఎంత దూరంలో ఉన్నాయి కదా. ఇది గురువు చెట్టు కదా అని చెప్పి ఇది పీకితే ఏమండి చూడటానికి దూరంగా ఉన్నాయి, ఇది లాగంగానే ఏదో చెట్టు అనుకుంటా. నువ్వెందుకు వచ్చావా అంటే ఏమన్నా పైకి దూరంగా ఉండరు కానీ లోపల అండర్ గ్రౌండ్ నెట్వర్క్ నీళ్ళు బాగా కలిసిపోయినాయి. చూడటానికే గురువు గోధుమ అసలు సంబంధం లేదు. స్తోత్రం పేరుకే దూరం కానీ అండర్ గ్రౌండ్లో ఈ ఏర్లు ఆ ఏర్లు కలిసిపోయి బాగా మమేకమైపోయాడు. అందుకని ఇది రాగానే ఇది వచ్చింది. అందుకని దేవుడికి అర్థమై, బాబు ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఇలాగే ఉన్నాయి. దేవుని సంఘాన్ని నిర్వీర్యం చేయించే ప్రతి కురుకుని క్రైస్తవ సార్వత్రిక సంఘంలో అలాగే ఉంచండి. ఇలాగే ఎదగని పెరగని పెరగని ఒకనాడు వస్తుంది, కోతకాలం వస్తుంది. కోతకాలం వచ్చినప్పుడు దేవదూతలు వస్తారు. దేవుని సంఘాన్ని నిర్వహించినటువంటి ప్రతి గురువును కోసేసి తీసుకుని వెళ్ళి అగ్నిలో పడేస్తారు. ఈ గురువు గింజల మొత్తం తీసుకుని కొట్టులో పడవేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మీకు ఇంకో మాట కూడా చెప్పాలండి. సంఘంలో కనుక మీరు అద్భుతం చూస్తే సార్వత్రిక సంఘంలో వినండి, గోధుమల కంటే ఎక్కువగా గురువులు దీవించబడతా ఉంటాయి. అవునా కాదు చెప్పండి, తలక ఇవ్వండి. సంఘంలో ఏమండి గోధుమలు గురువు వచ్చిన తేడా చెబుతా. ఈ గోధుమ చెట్టు ఏమో ఊరు పుట్టక ముందు వచ్చింది ప్రార్థనకి.
పట్టాలేకి ముందు వచ్చి పట్టాలేసి ప్రార్థన చేసి మోకాలేసి పాటలు పాడి ప్రార్థన చేసి అన్నీ చేస్తూ ఉంటుంది. కానీ గురువు అన్నీ అయిపోయి మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అభిషేకం అనేది కరెక్ట్గా తలకై పెట్టుద్ది. గురుగే గోధుమేమో మొట్టమొదటి కూర్చుంది. గురుగు ఎప్పుడు వచ్చింది? ఆశీర్వాదం బాగుపడదు అక్కాయ్. పాటలు పాడిపోయినా పర్లా, ప్రార్థన చేయకపోయినా పర్లా, సంఘానికి ఇటు పూసుకోవాలి అయిపోయినా పర్లా, బ్లెస్సింగ్స్ మాత్రం బయట వాళ్ళు బాగోడదు అంతే. మనకు అదే కావాలి, మనకు బ్లెస్సింగ్స్ కావాలి. ఏసేవ్ అదే అడిగాడు, ఏం కావాలి నాన్న నీకు? అయ్యా ఆశీర్వాదం ఇస్తా. ఎవడికి కావాలి ఆశీర్వాదం? బిల్డింగ్లు. బ్లెస్సింగ్లు వద్దు, బిల్డింగ్లు ఉంటే ఇయ్యాలి. అర్థమేంటండి? మాకు ఆశీర్వాదం, ఏ ఆశీర్వాదం అది కావాలి అని. కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఎంతో ప్రార్థన చేస్తాం. గోధుమ గింజలు ఎన్ని మోకాలేసి ప్రార్థన చేస్తారు, ఎన్ని పాటలు పాడతారు, ఎన్ని నిందలు పాలవుతారు. కానీ ఎక్కడ అప్పులు అక్కడే, అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు. చేసిన అప్పులకు తిప్పలబడి కట్టి కట్టి వడ్డీలకు కూడా వడ్డీ తెచ్చి కట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. మన దయ వల్ల భట్రాజులందరూ బాగుపడిపోయారు. ఇలా అందరినీ బాగు చేసేసాం. కానీ గురుగులేమో అసలు ఏ ప్రార్థన చేయు, లచ్చి 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 సంపాదించారు. మనం ఏమనుకుంటా తెలుసా? వీడు ఒక్కరోజు ప్రార్థన చేయడం లక్షలు సంపాదించాడు, ఊరికంటే ముందెళ్తాను ప్రార్థనకి, నాకే అప్పులు పాలయ్యాను యాంటీ ప్రభువా అని డౌట్ వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. మీరు మనసులో పెట్టా, నేను బయటపడ్డ తేడా అంతే. కాబట్టి మీకు చెప్తానండి, సంఘంలో అత్యధికంగా సంఘం అనగానే ఇది ఎక్క చోటకి వెళ్ళబాకండి. ఓవరాల్గా సంఘాల గురించి చెప్తున్నా తప్ప మళ్ళీ ఇది ఒకటి అనుకుని నేను ఏం చెప్పనుకున్నాను. నేను రావడం ఇదే మొట్టమొదటిసారి. అర్థమైందా? వినండి. ఎలాగంటే ఎందుకై ఈ ప్రాబ్లం అని చెప్పి మిగిలిన వాక్యాన్ని తీసుకుని పోతా. ఏంటంటే అమ్మా, గోధుమలు గురుగులు ఒకే పొలంలో ఉన్నాయి, అవునా కదా? ఉన్నాయి. అనగా గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. విశ్వాసులు ఉన్నారు, విశ్వాసం లేకపోయినా విశ్వాసం చలమైన వాళ్ళు ఉండాలి. రెండు కలిసే ఉండాలి. ఇప్పుడు ఈ పొలానికి కనుక ఎరువేసామనుకోండి, ఎవరికి వెళ్తుంది? గోధుమలకు ఎరువు వెళ్ళిద్దా? ఎరువేస్తే గురుగులు కూడా వెళ్ళిద్దా? వెళ్ళిద్ది, అవునా? గోధుమలకు వెళ్తుంది, గురుగు. ఇప్పుడు ఈ చేనుకు నీళ్ళు పెట్టామనుకోండి, ముందు ఎవరికి వెళ్తుంది? గోధుమలకు నీళ్ళు వెళ్తాయి, గురుగులకు నీళ్ళు వెళ్తాయి. ఇంకా గోధుమలు నీళ్ళు వచ్చిన దాకా మెదలకుండా కూర్చుంటే వస్తాయి కదలేని. గురుగులు నీళ్లు పెట్టగానే లాగేసి అలవాటు ఉందిగా, నీళ్ళు పెట్టి పెడలే. పాపం ఈ గోధుమ పెట్టి వస్తాయిలే తాగుదాంలే, వస్తాయిలే తాగుదాం అని కూర్చుంటారు. పాపం ఈ గురుగులు మొత్తం లాగేస్తా ఉంటాయి. అర్థం ఏంటంటే నీరు అనగా సేవకుడు కన్నీటి ప్రార్థన. ఆత్మ సంబంధ దేవుని సంఘం కొరకు ఒక సేవకుడు కన్నీరు కట్టి ప్రార్థన చేస్తా ఉంటే ఆ కన్నీటి ప్రార్థన గోధుమలకి వెళ్తుంది, గురుగులకి వెళ్తుంది తల్లి. కాకపోతే ఎందుకు తొందరగా గోధుమలు కంటే గురుగులు వెళ్తాయంటే వీళ్ళు ఎప్పుడు ఆశీర్వాదం వచ్చినా పర్లేదని చూసేవాళ్ళు, వాళ్ళు తొందరగా ఆశీర్వదించడానికి చూసుకుని ఈ ఆశీర్వాదం వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఏం పర్వాలేదు, మీకంటే మనకంటే ఎవరు ముందు వెళ్ళిపోతున్నా, ఎవరు అధికంగా ఆశీర్వదించబడుతున్నా ఏమి పట్టుకోవద్దండి. ఒక్కటి మాట గుర్తుపెట్టుకో, దేవుడి కొరకు కన్నీరు కాచి అవమానాల మధ్య, నిందల మధ్య, సూటిపోటి మాటల మధ్య నువ్వు ప్రతి బ్రతుకు లెక్క చెప్తాడు. నిన్నందరినీ తీసుకుని నిత్యరాజ్యం అని కొట్టులో పెట్టబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ లోకసభ ఆశీర్వాద కొరకు మాత్రం ప్రతి గురుకు కట్టగట్టి అగ్నిలోకి పోతుంది. గోధుమలు అన్ని తీసుకుని దేవుడు కుట్టులోకి చేరుస్తాడు. ఎంతటి ఉపమానము అయిపోయిందా? అయిపోయిందా? అవలా ఇప్పుడు మొదలైతేనండి. ఇప్పుడు దాకా ఉపమానం చెప్పలేదు. ఇప్పుడు దాకా ఉపమానం చెప్పిన విషయాన్ని మళ్ళీ లాస్ట్లో చెప్పి మీకు ముగింపు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం మాత్రమేనండి. ఎలాగో మీకు చెప్తానండి. యజమానుడు మన ప్రభువు యేసు, పొలము ఈ లోకంలో దేవుని సంఘము, గోధుమలు మంచి విశ్వాసులు, గురుగులు విశ్వాసుల మధ్య చలామణి అయ్యేటువంటి అవిశ్వాస బృందం. వీళ్ళు కూడా లోకంలోనే సంఘంలోనే కలిసి ఉన్నారు లేదా పనివారు అనగా దేవుని సేవకులు. రైట్. ఇప్పుడు గురుగులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పారబోసారు? అగ్నిలో కట్టగట్టి అగ్నిలో వేశాడు. గోధుమలను ఎక్కడ పెట్టారు? గోధుమలన్నింటినీ నా కొట్టులో చేర్చారు. కొట్టు అనగా పరలోక రాజ్యంలో. మీరు చెప్పాలి, ఇప్పుడు గోధుమ గింజలన్నీ ఎక్కడికి వెళ్తాయి? పెద్దగా పరలోకానికి వెళ్తాయి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీరు చెప్పాలి. అదేంటంటే ఈ రోజులో ఇంతవరకు విశ్వాస జీవితంలోకి వచ్చిన మనందరమే పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎవరు వెళ్తున్నారు? గోధుమలు వెళ్తాయి, గురుగులు వెళ్తాయా? గోధుమ గింజలు పరలోకానికి పోతున్నాయి. కాబట్టి మనందరికీ పరలోకాలను కోరుకున్న వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడేం తీసుకెళ్ళాలండి, మన సగం ఆలోచిస్తున్నాను. ఇప్పుడు చేతి తీసుకుపోతారు అనుకున్నాను. రైట్, మంచి పని చేశారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పరలోక రాజ్యాల కోరిక మన అందరికీ ఉంది కదా. ఎవరు పరలోకానికి పోతున్నారు? గోధుమ గింజ అయితే పరలోకానికి పోతున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏమై ఉండాలి?
గోధుమ గింజమై ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మనము గురుగుమా గోధుమ గింజ మనకి ఎలా తెలిసిందండి? అవును కదా. వాళ్ళు పక్కన వాళ్ళు అడగండి, ఒక సెకండ్ టైం ఇస్తాను మీ అందరికీ. మీ పక్కన వాళ్ళని అక్క నేను గోధుమ గింజనేనంటే అని అడగండి చూద్దాం. ఆడు ఎవటో నువ్వు వింటావు కానీ నువ్వు గోధుమ అంటే నువ్వు గురుగువే, నువ్వు పురుగువే, కూర్చున్న కానీ కుట్టని పెడతావే, నిండవుడే గోధుమ అని చెప్పింది. అసలు మనం ఎవరికన్నా ఎవరు దృష్టిలో చెప్పండి. ఇప్పుడు మనం గోధుమ అయితేనే పరలోకానికి పోతాం కదా, మరి ఇప్పుడు ఎందుకు మనం గోధుమ గురికి ఎలా తెలిసింది? తేల్చాలి కదా. దేవుని యొక్క లేఖలు వచ్చి 3 విషయాలు నేను టకాటక చెప్తాను, మీరు శకాశకిన దబ్బుకులు మర్చిపోదురు కానీ గుర్తుపెట్టుకుంటారు జాగ్రత్తగా. 3 విషయాలు. గోధుమ గింజ అనేది ఎవరు ఎలాగో తెలుసుదో నీకు నాకు దేవుని యొక్క వాక్యం నుంచి 3 విషయాలు వరుసలో చెప్తాను. నెంబర్ 1, నిజముగా గోధుమ గింజ మాత్రమే పరలోకానికి పోతుంది. ఈ రాత్రి మన అందరికి పరలోకానికి వెళ్ళాలి అని కోరిక ఉంటే, ఒకటి మొట్టమొదటి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూడండి. గోధుమ గింజకుండే మొదటి లక్షణం ఏంటో రాసిన చూడండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల, చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల, అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల, విస్తారముగా ఫలించును. తలలో పైకి ఎత్తుకుని మీ ఆత్మకి వాళ్ళు విడుగుతా ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, గోధుమ గింజ భూమిలో పడిన ఎడల అది ఏమవుతుందంట? చూశారు, చదివి కూడా మర్చిపోయారు. అక్కడ రాసింది ఏమని? గోధుమ గింజ భూమిలో పడి చావకుండి ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అన్నాడు. ఇప్పుడు చెప్పండి, అంటే గోధుమ గింజ భూమిలో పడితే ఏమవ్వాలి? పెద్దగా చావాలి. ఇప్పుడు నిజంగా చెప్తాం, నేను నిజమైన గోధుమ గింజమే అయితే ఈ పొలముల సంఖ్యమనే పనులకు వచ్చిన తర్వాత మనం చావాలి. చచ్చావా? చెప్పాలి. ఇప్పుడు నిజమైనటువంటి గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోద్దని వాక్యం చెప్తుందండి. అంటే చచ్చిపోవటం అంటే మామూలు చచ్చిపోవటం అనుకున్న లేనిపోయింది. చావటం అంటే అర్థం ఏంటో మరి అది కూడా మీరు పరిశుద్ధ గ్రంథం ఒకసారి చూడండి. ఒకసారి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. చావటం అంటే ఏమని రాసి ఉందో? కావున భూమి మీద ఉన్న మీ అవయములను, అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఏం చేయాలి? పెద్దగా చెప్పండి. చివరి మాట. ఎవరిని? నన్ను. ఇప్పుడు చూడండి, ఎవరిని చంపాలండి? అక్కడ ఎవరు రాశారు? చంపివేయుడి. ఈ భూమి మీదకి ఏది అవయవాలు కాబట్టినాయో అక్క, అన్న, చెల్లి, ఏదైతే ఈ భూమి మీదకి అవయవాలు కాబట్టినాయో ఆ చారత్వము, అపవిత్రత, కామాతురత, ధనాపేక్ష విగ్రహాన్ని చంపేయి అన్నాడండి. చంపేశారండి. నువ్వు నిజముగా గోధుమ గింజమైతే, నువ్వేంటి నేనైనా నిజమైన గోధుమ గింజ ఆత్మ సమయం దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత చావాలి. చచ్చావా? శరీర సమయం మాటలు చచ్చినయా? నీ అపవిత్రమైన మాటలు చచ్చినయా? బతుకుండయా? చెప్పండి అమ్మా. పూర్వకాలంలో యేసుప్రభు నమ్ముకోకముందు లోకంలో పాపిష్టి మాటలు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు సంఘంలోకి వచ్చిన మాట్లాడైపోవాలి. పాపిష్టి మాటలు చచ్చిపోవాలి కదా. చచ్చిపోయా? చెప్పండి. చచ్చిపోయింది అంటే అర్థమే చెప్పండి. లోకంలో అటువంటి ఒక మాట్లాడే లోకసభలో మాటలు మాట్లాడాం. ఒకప్పుడు బూతులు మాట్లాడాం. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి అమ్మా. ఒకప్పుడు బూతులన్నీ నేను మాట్లాడేవాళ్ళు, లోకంలో ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు నమ్ముకున్నాక ఏమైపోవాలి? చంపేశారని బూతుల్ని. ఒక రోజున అయ్యా వాన వస్తుందా? వాన వస్తుంది, అది కనపట్లేదు అంటే సూపు కాపాడుతున్నా కదా, వచ్చే వాన కూడా పోలేండి. చిన్న విషయం చెప్తాను, సాధ్యవతకి ఎక్కువ వాన అయితే ఆపేస్తాను, సరేనా? నాకు కూడా జలుబు చేసింది కదండి, అంతే. ఎక్కువ వాన అయితే ఆపేద్దాం, సరేనా? ప్రార్థన చేస్తాను. మీరు బాగా ప్రార్థన చేస్తారంటారు, ఎట్టి పరిస్థితిలో వాన రావాల్సిన ప్రోగ్రాం. ఒక రోజున ఒక విశ్వాసి అవిశ్వాసి పోట్లాడుకుంటున్నారండి. ఎవరండి? విశ్వాసి అంటే దేవుడు నమ్ముకుంది, లోకంలో పాపలు వేరైపోయింది, బాప్తిస్మం పొంది రక్షణలో సెల్లామని అవుతుంది. అవిశ్వాసం అంటే ఆమెకేమో ఈ లోకం సాగుతా అవన్నీ ఆమెకు అనవసరం, అవి ఏం పట్టించుకోవట్లేదు. జరిగిన సంగతి అంటే ఒకరోజు పైపు కాడ ఇద్దరికి మాట మందిరికి వచ్చిందండి. నీళ్ళు పడతా 4 బిందులు పెట్టి నెట్టుకున్నారు, బిందులు సొట్టపోయినాయి. చివరికి బూతులు నెడతా ఉంది. ఆవిడ వచ్చి ఏంటే నా బిందుని నెడతామని చెప్పేసి ఆమె బూతులు నెడుతుంది. పాపం దేవుడు నమ్ముకుని అమ్మాయి విశ్వాసం ఉంటుంది. అక్కయ్య గారండి తప్పండి, బూతులు అనబాకండి అంటుంది. అంటే తప్పు అంటావో?
అని చెప్పేసి ఆవిడేమో ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా ఉందండి. దేవుడు నమ్ముకున్నటువంటి ఈవిడేమో బూతులు మానేసింది. ఆవిడ అవిశ్వాసి కాబట్టి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉందండి. జరిగిన విషయం అంటే ఎంత చెప్పినా వెళ్ళకోకుండా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతుందండి. మరి ఏమి అప్పుడు దాకా బూతులు అన్నీ చచ్చిపోయినాయి కదండి. చూసి ఆమె ఎంతసేపు ఆపోయేదాకా అటు ఇటు దేవుడు ఆడుతుంది. మా పాస్టర్ గారి దగ్గర ఉన్నాడు ఎవరండి. పాస్టర్ గారిని చూసింది, లేడు. సంఘ పెద్దలు చూసింది, ఎవరు లేరు. అటు ఇటు దేవుడు అని అంటుంది. ఇదిగా మడిది ఒక యాంటలో అర్థమేనా ఏంటది? ఎంత మడిదొత్తలు ఏంటే? ఇదిగా నీకు ఈ బూతులు ఇప్పుడు వచ్చామో మీరొక బచ్పన్ సాయా. బూతులో పుట్టి బూతులో పెరిగిందని నేను. నన్ను బట్టి ఏదో పాస్టర్ గారు పరిశుద్ధ వాక్యం అని చెప్పి ఆగాను కానీ అమ్మా చిన్ననాటి నుంచి బూతులు మొత్తం తీసి అట్టాడిదానా ఎట్ట పుట్టి అని మొదలు పెట్టింది. అమ్మో నన్ను తిడతావంటే చెప్పి ఆవిడ తిట్టుడు ఈవి తిట్టుడు ఇద్దరు తిట్టుకుని పరాకాష్ఠకు పోయారండి. ఎక్కడెక్కడ కొత్త బూతులు అన్నీ ఎత్తుకుంటే తిరుగుతున్నారండి. కరెక్ట్గా అనే టైంకి పాదిరి గారు ఇచ్చాడు. అయ్యా ప్రైజ్ రాడు స్తోత్రం పల్లెలు అనకం. ఇప్పుడు దాకా రకరకాల బూతులు పెట్టి ఇచ్చింది కదండి. ఇప్పుడు ఆందోళన ప్రైజ్ రాడు స్తోత్రం అనుకుంటుంది. ఏమనుకుంటుంది? అమ్మా ఇదిగో నాకే స్తోత్రం, నీకే స్తోత్రమే, మెమ్మకే స్థుతే, మీ నాన్న కల్లుడు అనంది. ఇప్పుడు ఆమెకి ఏం అర్థమని చెప్పండి? ఆ బూతుల మధ్య నీ మాట్లాడేవు. ఇదేదో కొత్త రకం బూతులు ఏమనుకుంటుంది ఆవిడ. నాకు స్తోత్రం, నీకు స్థుతే, మెమ్మకు స్తోత్రమే, మీ నాన్న కల్లుడు అని అంటుంది. అమ్మాయి ఇంకా సావలేదా? అమ్మాయి ఇంకా సావలేదా? లోకసమైనటువంటి మాటలు లోకమైన పోగడం కావాలి. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నావు, నిజమైన కోపం కింద భూమిలో పడి ఖచ్చితంగా వాక్యం చెప్తా ఉంటే లోకంలో ఉండవు. లోకంలో బతాం, పాపిష్ట మాటలు మాట్లాడాం, అపవిత్రమైన ప్రతి విషయంలో నువ్వు తామని వాక్యం చెప్తా ఉంటే అమ్మా చచ్చినటువంటి వాడికి పగ ఉంటుందా? చచ్చిపోయిన వాడికి కోపాలు ఉంటాయా? మాట్లాడరే. ఇప్పుడు శవం ఉందండి, చచ్చిపోయిన శవం ఉందండి, ఏడుస్తూ ఉంటారు. కాళ్ళు దగ్గర రేట్ లెగుతాడా? ఎవరు లెగుతారండి? చచ్చిన శవం కాళ్ళు తగిలినా ఎగు తగిలినా లెగవరండి. అంటే దాని అర్థం పెట్టి నిజముగా నీవు గోధుమ గింజవై ఈ లోకసభ విషయంలో చచ్చుంటే పగ, ప్రతీకారాలు, దేశం, ఈర్ష్య, అసూయ ఇంకా రాజ్యం ఎక్కడంటే చావలా నిద్రపోతా ఉన్నాం. అంతే కదా, నిద్రపోతా ఉన్నాం. కానీ తల్లి చెప్తున్నాడు ఈ లోకంలో నీకు ప్రతి నిజమైన గోధుమ గింజమైతే భూమిలో పడి చచ్చిపోవాలన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఒక మొదటి లక్షణం, నీవు నేను గోధుమ గింజలమైతే లోకంలో ఉన్నప్పుడు మాట్లాడిన ప్రతి పాపిష్ట మాటలు సమాధి చేయండి, చంపేయండి. పాపిష్ట స్నేహాలు, పాపిష్ట సహవాసాలు చంపేసి నిజమైన గోధుమ గింజ చచ్చిపోయినట్టుగా నువ్వు ఎప్పుడైతే ఆ లోక శరీరంగా చచ్చిపోతావో ఆత్మానుసారంగా ఫలాభివృద్ధి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. మొదటిది గోధుమ గింజ చనిపోయే గుణం ఉంది. రెండవది పరిశుద్ధంగా చూడండి, లేవియాకాండం 2వ అధ్యాయం గబగబ చెప్తా చూడండి. ఇందాక ఛాన్స్ ఇచ్చాను అనుకుంటాను. లేవియాకాండం 2వ అధ్యాయం మొదటి వచనం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు తర్వాత చేద్దాం. సరే, మూడో విషయం కూడా చెప్తాను కదా. మొదటి విషయం భూమిలో పడి చచ్చిపోవాలి. మళ్ళీ మధ్యలో వదిలిపోతే చచ్చిపోమని చెప్పి వెళ్ళిపోయాడు అనుకుంటాను. నన్ను ఈ చచ్చినోడు చచ్చిపోమని చెప్పి పోయి అంతు లేకుండా పోయాడు. రెండో విషయం చదవండి, గబుకి చెప్తాను. యెహోవాకు నైవేద్యము అది అర్పించినది గోధుమ పిండిదై రైట్. మీరు చూడండి, గోధుమ గింజ రెండవ పని ఏంటంటే గోధుమ గింజ పిండి అయిపోతుంది అండి. అంటే విరిగిపోతుంది. పిండి అయిపోవటం అంటే మీరు తిరగలిసిరారండి, తొందరగా చెప్పండి. విసిరారు కాబట్టి తిరగలి విసిరేది ఎలాగో ముక్కలు అయిపోయి తుంపులు అయిపోయి ఎలాగో నలిగిపోతుందో అలాగనే నిజమైనటువంటి గోధుమ గింజ ముక్కలైపోతుంది, విరిగిపోవాలి, తొలగిపోవాలి. చివరికి దేవుని సేవ కొరకు పిండి అయిపోవాలి. అర్థమైన సప్పట్లు కొట్టండి పర్లేదు. కాబట్టి నిజమైనటువంటి గోధుమ గింజ పిండి అయిపోతుంది, అనగా విరిగిపోవాలి. లోకసభ మాటలు ఎవరైనా అవమానిస్తున్నా ఆ మాటలకు విరిగిపోయి తొలగిపోయినా పర్లేదు, గోధుమ గింజ విరిగిపోతుంది. మూడో విషయం కూడా లూకాసు సువార్త 22వ అధ్యాయం, అలాగనే మూడో విషయం కూడా చెప్పి ముగించేస్తాను. లూకాసు సువార్త 22వ అధ్యాయం 31వ వచనం.